హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. దివాళీ సెలబ్రేషన్స్ ఎల్టెక్స్ క్లాసెస్లో ప్రారంభమైపోయాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ పైన మీకు ఇప్పుడు ఫ్లాట్ 10,000 డిస్కౌంట్తో పాటు యూఆర్ ఆల్సో గెటింగ్ ఈఎంఐ ఆప్షన్. సో మీకు 60,000 రూపీస్ ప్రోగ్రామ్ కాస్త మీకు 50,000కే వస్తుంది. ప్లస్ యూఆర్ ఆల్సో గెటింగ్ ఈఎంఐ ఆఫ్ 10,000 పర్ మంత్. అంటే దీన్ని 5 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకునే సువర్ణ అవకాశం లభించింది. దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఏ డౌట్ ఉన్నా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వవచ్చు. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 7893899553. This is our phone number. Call this number and join our courses. If you have any doubts, madam nadiki meeru clear chesukovachu. So this offer is also valid on optional infinity. దివాళీ సెలబ్రేషన్స్ జనరల్ స్టడీస్కే కాదు, ఆప్షనల్స్కి కూడా మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎల్టెక్స్ క్లాసెస్లో ఉన్న 5 ఆప్షనల్స్ పిఎస్ఐఆర్ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, ఆంథ్రపాలజీ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, తెలుగు లిటరేచర్ కావచ్చు, ఈ 5లో ఏ ఆప్షనల్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. మీకు 6,000 రూపీస్ డిస్కౌంట్తో పాటు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే సువర్ణ అవకాశం కూడా మీకు లభిస్తుంది. నేను రాస్తున్న నెంబర్ నోట్ చేసుకోండి. డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, మేడంని డెమోని అడగండి, చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ క్లాసెస్ ఇన్ అన్ ఆఫ్లైన్ ఫార్మాట్, మన వైజాగ్లో జరుగుతున్న ఆఫ్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ కావచ్చు. స్టాండర్డ్ ఫీ 1 lakh కాస్త మీకు 90,000కి వస్తుంది. ప్లస్ అగైన్ యూ ఆర్ గెటింగ్ ఈఎంఐ ఆప్షన్. సో 9 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 10,000 ఈచ్ పే చేసి మీరు మన ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. యూ హ్యావ్ అవర్ ఫోన్ నెంబర్ 7893899553. డెమోస్ అటెండ్ అయ్యి మీరు చూడవచ్చు. ఓకేనా? అన్నిటిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మ, ఇవాళ వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇది ఈ మధ్యనంతా న్యూస్లో నడుస్తుంది. దానిపైన వచ్చిన ఒక అనాలిసిస్ ఎడిటోరియల్ ఆర్టికల్. సో దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ. సో పాలిటీకి ఎందుకు వస్తుంది? పార్లమెంటరీ కండక్ట్ గురించి మనకి వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఎథిక్స్, పార్లమెంటరీ కండక్ట్ అండ్ ద ఇండియన్ ఎంపీ అని చెప్పి ఇచ్చారు. సో వై దిస్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్? బికాజ్ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఫార్మర్ సెక్రటరీ జనరల్ లోక్సభ. సో ఆథర్ ఎవరనేది కూడా మనం చూడాలి. ప్రామినెంట్ పర్సనాలిటీస్ అయ్యేటప్పుడు ఆర్టికల్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ యూ కెన్ సింప్లీ ఇందులో ఉన్న కంటెంట్, ఇందులో ఉన్న ఎనాలిసిస్ని మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డైరెక్ట్గా ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనల ఎనాలిసిస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సరే చూద్దాం. స్టోరీ ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయమే, న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, వెస్ట్ బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పైన లోక్సభ ఎథిక్స్ కమిటీ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో దీని గురించి ఆ ఎంపీ పేరు మీకు తెలుసు, మహువా మొయిత్రా. దీని గురించి పబ్లిక్ డిబేట్ అనేది మనకు జరుగుతుంది. అసలు ఏంటి కదా, ఆవిడ పైన ఎథిక్స్ కమిటీ ప్రొసీడింగ్స్ ఎందుకు మొదలయ్యాయి, ఎవరు రిఫర్ చేశారు, ఆవిడ చేసిన తప్పేంటి, అసలు ఎథిక్స్ కమిటీ ఫంక్షన్ ఏంటి, లేకపోతే ఇట్లాంటి ఎంపీలు తప్పు చేసినప్పుడు ఇంకా వేరే ఏ కమిటీస్ ఉంటాయి, ఎటువంటి శిక్ష వేయొచ్చు, వాళ్ళని ఎక్స్పెల్ చేయొచ్చా లేదా, ఇట్లాంటి సెవరల్ అంశాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. సో అన్నింటినీ కూడా మనం క్రోనలాజికల్ ఆర్డర్లో వరుసగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో బేసిక్గా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, బీజేపీకి చెందిన ఒక సీనియర్ ఎంపీ ఎవరు, నిషికాంత్ దుబే అనే ఆయన స్పీకర్తో కంప్లైంట్ లాడ్ చేశారనమాట. ఏమని? ఈ మొయిత్రా ఎవరైతే ఉన్నారో, మిస్ మొయిత్రా ఉన్నారో, తను షీ హెడ్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ ఏ బిజినెస్ మ్యాన్ అని, ఒక బిజినెస్ మ్యాన్ నుంచి డబ్బులు తీసుకుంది. ఎందుకు? ఫర్ పుట్టింగ్ క్వశ్చన్స్ అప్ ఇన్ పార్లమెంట్ విత్ ఎ వ్యూ టు ప్రమోటింగ్ ద పర్సన్స్ బిజినెస్ ఇంట్రెస్ట్. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర డబ్బులు తీసుకొని దానికి తగ్గట్టుగా తను పార్లమెంట్లో ప్రశ్నలు పెట్టింది. దీనివల్ల అతనికి ఉపయోగం, అంటే అతనికి ఉపయోగం అయ్యేలాగా కొన్ని క్వశ్చన్స్ అతను ఏవైతే అడగమన్నారో అవి పార్లమెంట్లో అడిగింది. ఇలా అడగడం ద్వారా అతనికి బెనిఫిట్ చేసే ప్రయత్నం తను చేసింది అనేది ప్రధానమైన అభియోగం తనపైన. ఆ నిషికాంత్ దుబే గారు మనకి స్పీకర్కి కంప్లైంట్ రైజ్ చేశారు. మరి స్పీకర్ ఏం చేశారు? ద స్పీకర్ ఇన్ టర్న్ రిఫర్డ్ ద కంప్లైంట్ టు ద ఎథిక్స్ కమిటీ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ రిపోర్ట్. ఎథిక్స్ కమిటీకి స్పీకర్ గారు దాన్ని రిఫర్ చేశారు అండ్ రిపోర్ట్ ఇమ్మని చెప్పారు. సో ఇది స్టోరీ ఆర్ ద బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు మనం చూద్దాం, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్స్పల్షన్ జరిగిన ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే, వీళ్ళు తప్పు చేశారని చెప్పి వీళ్ళు సభ నుంచి కంప్లీట్గా ఎక్స్పెల్ చేసేసే ఇన్సిడెంట్స్ ఏమైనా గతంలో జరిగాయి అనేది మనం ఒకసారి గమనిద్దాం.
ఒకసారి ఇక్కడ స్టోరీ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక ఎంపీ ఓకే ప్రశ్నలు అడగడం కోసం డబ్బులు తీసుకుంటే ఆబ్వియస్లీ దే విల్ బి గిల్టీ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్. వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినట్టే, బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్కి వాళ్ళు కారణమైనట్టే. మరి అలాంటప్పుడు అవి ఎథిక్స్ కమిటీకి వెళ్తాయా? వెళ్ళవు. అలాంటి కంప్లైంట్స్ అన్ని దేనికి వెళ్తాయంటే మనకి కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్కి వెళ్తుంది, ప్రివిలేజెస్ కమిటీకి వెళ్తుంది. సో ఈ ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది? ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయ్యాక రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ ఏ యాక్షన్ తీసుకోవాలో కూడా రికమెండ్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయితే, ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అంటే అర్థం ఏంటి? తన పార్లమెంటరీ వర్క్ తను రెగ్యులర్గా చేయాల్సిన పని చేస్తూ దానిలో తను లాభం పొందితే, అంటే ప్రశ్నలు అడగడం అనేది ఎంపీ యొక్క బాధ్యత, అది ఒకరికి బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడిగితే లాభం పొందినట్లు మనకి తెలిస్తే, అది ఒకవేళ ప్రూవ్ అయింది అనుకోండి, ద ఎంపీ మే ఈవెన్ బి ఎక్స్పెల్డ్. వాళ్ళని హౌస్ నుంచి కంప్లీట్గా ఎక్స్పెల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇదేమీ ఫస్ట్ టైం కాదు, దేర్ హ్యావ్ బీన్ సచ్ ఇన్స్టెన్సెస్. అంటే ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెల్ చేయలేదు అనుకోకండి, ఇంతకుముందు కూడా ఎక్స్పల్షన్స్ జరిగిన సందర్భాలు అనేవి ఉన్నాయి. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే 1951లో హెచ్జి ముద్గల్, ఈయన ఎవరు? అప్పటి ప్రావిజనల్ పార్లమెంట్లో ఒక ఎంపీ. సో ఈయన కూడా ఒక బిజినెస్ అసోసియేషన్ యొక్క ప్రయోజనాల్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి హీ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఇట్. ఆయన తప్పు చేశారని చెప్పి ప్రూవ్ అయింది. ఓకే, క్వశ్చన్స్ అడిగినందుకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వాళ్ళ దగ్గర పొందుతున్నారు అని చెప్పేసి అప్పుడు ప్రూవ్ అయింది. బై మూవింగ్ అమెండ్మెంట్స్ టు ఏ బిల్ విచ్ ఎఫెక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ అసోసియేషన్. బేసికల్గా ఒక బిల్ వచ్చిందమ్మా, ఆ బిల్ ఏమో ఒక పర్టికులర్ బిజినెస్ అసోసియేషన్కి ఆ బిల్లు ఒకవేళ అప్రూవ్ అయింది అనుకోండి, వాళ్ళకి కొంచెం నష్టం జరుగుతుంది. సో ఈయన ఏం చేశాడు? ఆ బిల్లు అమెండ్మెంట్స్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టాడు. ఎందుకు? ఆ బిల్లు అలాగే ఉంటే ఆ బిజినెస్ అసోసియేషన్కి దెబ్బతగులుతుంది కాబట్టి. సో అమెండ్మెంట్స్ చేసి వాళ్ళకి నష్టం రాకుండా చూసే ప్రయత్నం ఈయన చేశాడు. ప్రజా ప్రయోజనాల దృష్టిలో చేయలేదు, ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ల ప్రయోజనం కాపాడడం కోసం ఆయన చేశాడు. అందుకని చెప్పి ఆయన మీద కేసు అనేది వచ్చింది. అప్పుడు ఏం చేశారు? ఒక స్పెషల్ కమిటీ ఆఫ్ హౌస్ వేశారు. హౌస్ వేసి అసలు నిజంగా తప్పు చేశాడా లేదని చెప్పేసి ఆ కమిటీకి బాధ్యత అప్పచెప్తే, కమిటీ ఏం చెప్పిందంటే ఆయన ప్రవర్తన అనేది డిగ్నిటీ ఆఫ్ హౌస్కి విరుద్ధంగా ఉంది, డెరోగేటరీగా ఉంది, కరెక్ట్గా లేదు, అండ్ పార్లమెంట్లో ఉండాల్సిన స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఆయన ప్రవర్తన అనేది లేదు, పార్లమెంట్ మెంబర్స్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించలేదు అని చెప్పింది. చెప్పి అతన్ని ఎక్స్పెల్ చేయమని, చూడండి, ద యాక్షన్ రికమెండెడ్ వాజ్ హిజ్ ఎక్స్పెల్షన్, అతన్ని ఎక్స్పెల్ చేయమని రికమెండేషన్ కూడా ఇచ్చింది. అయితే వాళ్ళు రికమెండేషన్ ఇచ్చే లోపే ఆయన రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇది మొట్టమొదటిసారి మనకి ఎప్పుడు 1951లో ఒక తప్పు పార్లమెంటరీ మెంబర్ ఎంపీ తప్పు చేసినందుకు ఎక్స్పెల్ చేసిన మొదటి ఇన్సిడెంట్ మనకి 1951లో జరిగిన హెచ్జి ముద్గల్ ఇన్సిడెంట్ గురించి మీరు చెప్పొచ్చు. తర్వాత 2005లో మనకి ఇంకొక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. 2005లో ఏమైందంటే, ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేస్తే 10 మంది లోక్సభ ఎంపీస్ అందరూ కూడా డబ్బులు తీసుకున్నారు ఫర్ పుట్టింగ్ క్వశ్చన్స్ అప్ ఇన్ పార్లమెంట్లో ప్రశ్నలు అడుగుతున్నందుకు, కొందరు ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రశ్నలు అడుగుతున్నందుకు డబ్బులు తీసుకున్నట్టుగా ఒక ప్రైవేట్ ఛానల్ కనిపెట్టేసి ఆ ఎవిడెన్స్ బయటపెట్టింది. అప్పుడు కూడా మళ్ళీ ఒక స్పెషల్ కమిటీ అనేది వేసి వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేసి, వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళని ఎక్స్పెల్ చేయాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. 2005లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. అప్పుడు ఏమైందంటే మొత్తం ఆ 10 మంది ఎంపీలని కూడా ఎక్స్పెల్ చేసేశారు. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మనకి ఓవరాల్గా ఏం అర్థమవుతుందంటే, ఎప్పుడైనా సరే ఎంపీలు డబ్బులు యాక్సెప్ట్ చేస్తున్నారనే కంప్లైంట్స్ వస్తే అలాంటివి ప్రివిలేజెస్ కమిటీకి కానీ స్పెషల్ కమిటీస్కి కానీ వెళ్తాయి. కానీ ఇక్కడ మొయిత్రా కేసులో ఏమైందంటే, దిస్ హ్యాస్ బీన్ రిఫర్డ్ టు ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీకి ఎప్పుడు వెళ్ళలేదు ఇంతకుముందు. అవన్నీ కూడా మనకి ప్రివిలేజెస్ కమిటీ కానీ లేదా స్పెషల్గా ఏర్పాటు చేసిన కమిటీస్కి మాత్రం వెళ్తూ ఉన్నాయి. కానీ ఈసారి ఏమైంది? దే వెంట్ టు ఎథిక్స్ కమిటీ. ఆల్దో ద అలిగేషన్ ఈజ్ అబౌట్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ ఫర్ డూయింగ్ పార్లమెంటరీ వర్క్. ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ ఫర్ డూయింగ్ పార్లమెంటరీ వర్క్ అంటే అర్థం ఏంటి? పార్లమెంటరీ వర్క్ చేస్తున్నందుకు నువ్వు ఇల్లీగల్గా సంపాదిస్తున్నావు. గ్రాటిఫికేషన్ అంటే గెట్టింగ్ ప్లెజర్ అని అర్థం, సాటిస్ఫాక్షన్ పొందడం, ప్లెజర్ పొందడం. అంటే ఈ పని నువ్వు నార్మల్ పని, దాని ద్వారా నువ్వు డబ్బు తీసుకొని ఆనందాన్ని పొందావు అన్నట్టు మీరు తీసుకోండి, అలా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దానివల్ల మీరు బెనిఫిట్స్ పొందారు. ఇట్లాంటి కేసెస్ ఎథిక్స్ కమిటీకి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇలాంటివన్నీ కూడా ప్రివిలేజెస్ కమిటీకి కానీ స్పెషల్ కమిటీస్కి కానీ వెళ్ళాయి. ఆ కమిటీస్ వీళ్ళని ఎక్స్పెల్ చేయమని రికమెండ్ చేసే అధికారాలు కూడా ఆ కమిటీకి ఉన్నాయి. అయితే మరి ఎథిక్స్ కమిటీ కథ ఏంటి చూడండి.
ఎథిక్స్ కమిటీకి అదేంటంటే ఎథిక్స్ కమిటీ ఆఫ్ ద లోక్సభ ఈజ్ రిలేటివ్లీ న్యూ కమిటీ, ఇది రీసెంట్గా వచ్చింది, ఇది 2000 సంవత్సరంలో సెటప్ చేశారు. మరి దీని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే టు ఎగ్జామిన్ ఎవ్రీ కంప్లైంట్ దట్ రిలేటెడ్ టు ద అనెథికల్ కండక్ట్ ఆఫ్ ద ఎంపీస్ రిఫర్డ్ టు ఇట్ అండ్ టు రికమెండ్ యాక్షన్. ఇక్కడ ఏం చెప్పారంటే అనెథికల్ కండక్ట్ ఆఫ్ ది ఎంపీ యొక్క అనెథికల్ కండక్ట్కి సంబంధించిన కేసెస్ దీనికి రిఫర్ చేయాలి అండ్ దానిపైన యాక్షన్ తీసుకోవాలనేది ఎథిక్స్ కమిటీకి ఇచ్చిన మ్యాండేట్. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే అనెథికల్ అనే పదాన్ని మనం వాడాం కదా, ఈ అనెథికల్ అనే పదాన్ని డిఫైన్ చేశారా అంటే అనెథికల్ అనే పదాన్ని డిఫైన్ చేయలేదు. వాట్ అనెథికల్ ఈజ్ అన్డిఫైన్డ్. అట్ ద సేమ్ టైం ఎథిక్స్ కమిటీకి ఇచ్చిన ఇంకో రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇట్ వాజ్ ఆల్సో టాస్క్డ్ విత్ ఫార్ములేటింగ్ ఎ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎంపీస్. అంటే ఎంపీస్ ఎవరైనా అనెథికల్ కండక్ట్ వాళ్ళు ఎథికల్గా ప్రవర్తించలేదని కంప్లైంట్స్ ఇస్తే దాని మీద రివ్యూ చేసి యాక్షన్ తీసుకోవడం ఒకటైతే, రెండవది ఎంపీస్కి కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా తయారు చేసి పెట్టాలి, దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యేలాగా చూడాలనేది సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎథిక్స్ కమిటీ. ఎప్పుడు సెటప్ చేశారు? 2000 సంవత్సరంలో సెటప్ చేశారు. అయితే అందులో అనెథికల్ బిహేవియర్ అనే పదాన్ని రాశారు కానీ అనెథికల్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేయలేదు. And ఈ word unethical conduct has not been defined anywhere. It is left entirely to the committee to examine a particular act of conduct and decide whether it is unethical or not. సో కమిటీకే వదిలేశారు అది అనెథికలా కాదా అనే విషయాన్ని డిసైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి వదిలేశారమ్మా? కమిటీకే విడిచిపెట్టేశారు, కమిటీ మెంబర్స్కే ఇవ్వడం అనేది జరిగింది. A couple of cases decided in the past certainly point to the type of conduct which can be called unethical. ఇంతకు ముందు couple of cases decided in the past, గతంలో డిసైడ్ అయిన కొన్ని కేసెస్ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఏ టైప్ ఆఫ్ కాండక్ట్ని మనం అనెథికల్ అనొచ్చు అనేది తెలుస్తుంది. అంటే ఏదైనా మనకి క్లారిటీ లేనప్పుడు ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి, ఒక కేసులో ఎంపీ ఏం చేశారంటే తన క్లోజ్ ఫిమేల్ కంపానియన్ని తనతో పాటు తీసుకెళ్లారు పార్లమెంటరీ టూర్లో, ఇంపర్సనేటింగ్ హర్ యాజ్ హిజ్ వైఫ్. యాక్చువల్గా తన వైఫ్ని తీసుకెళ్తున్నట్టుగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఆయన తీసుకెళ్ళాడు, వైఫ్ని తీసుకెళ్తున్నట్టుగా ఆయన గర్ల్ ఫ్రెండ్ని పార్లమెంటరీ టూర్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. మరి ఇది అనెథికలా? 100% అనెథికల్. సో ఇది ఎథిక్స్ కమిటీకి వెళ్ళింది, ఎథిక్స్ కమిటీ ఆయన తప్పు చేశాడని చెప్పేసి కనుక్కుంది అండ్ ఏం రికమెండ్ చేసింది ఎథిక్స్ కమిటీ? హీ వాజ్ టు బి సస్పెండెడ్ ఫ్రమ్ 30 సిట్టింగ్స్ ఆఫ్ ద హౌస్. కనీసం నెక్స్ట్ 30 సిట్టింగ్స్ అతను కూర్చోకూడదని చెప్పి రికమెండ్ చేసింది. అలాగే ఆయన లోక్సభ టెన్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరిని కూడా ఏ కంపానియన్ని కూడా ఇంక్లూడింగ్ తన ఓన్ వైఫ్నైనా సరే పార్లమెంటరీ టూర్కి తీసుకెళ్ళడానికి లేదు అని కూడా క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎథిక్స్ కమిటీ యాక్షన్ తీసుకుంది. సో కాబట్టి మోరల్ వ్యాగరీస్ ఆఫ్ ఎంపీస్ డెఫినెట్లీ కమ్ అండర్ స్క్రూటినీ ఆఫ్ ఎథిక్స్ కమిటీ. వ్యాగరీస్ అంటే అర్థం ఏంటి? ఎరాటిక్ యాక్షన్స్, అంటే ఒక పద్ధతి పాడు లేకుండా ఇర్రెగ్యులర్గా చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని వ్యాగరీస్ అని చెప్పంటాం. సో ఎంపీస్ చేసే ఇటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా ఎథిక్స్ కమిటీ స్క్రూటినీలోకి వస్తాయి. దే డెఫినెట్లీ కమ్ అండర్ ఎథిక్స్ కమిటీ స్క్రూటినీలోకి అవి వస్తాయి. ఏవి? మోరల్ యాక్షన్స్, పర్సనల్ లెవెల్లో వాళ్ళు చేస్తున్న ఎటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఎథిక్స్ కమిటీ కిందకి ఇవి వస్తాయి అనేది ఒక ఎగ్జాంపుల్. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది, మీరు ఒకసారి గమనించండి. ఇంకేం చెప్పారంటే మనకి దేర్ ఆర్ ఆల్సో అదర్ కేసెస్. ఇంకేం కేసెస్ ఉన్నాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ an MP misused కార్ పార్కింగ్ లేబుల్ ఇష్యూడ్ బై పార్లమెంట్ ఇష్యూ చేసిన కార్ పార్కింగ్ లేబుల్ని ఆయన మిస్యూజ్ చేశాడు. ఇది కూడా ఎథిక్స్ కమిటీకి వెళ్ళింది అండ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కమిటీ క్లోజ్ చేసింది. ఎందుకంటే ఎంపీ ఆయన తప్పును ఒప్పుకొని అపాలజైజ్ చేశారు, సారీ చెప్పేశారు. కాబట్టి ఈ కేసుని మరి దాని మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేశారనమాట. ఇంకో కేసులో an MP took along a woman and a boy on a foreign tour. ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఫారెన్ టూర్కి తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ చూసారా తన భార్యా పిల్లల పాస్పోర్ట్స్తో తను ఒక అమ్మాయిని ఒక బాబుని ఫారెన్ టూర్కి తీసుకెళ్ళడం జరిగింది. సో దీన్ని సీరియస్ కేసు కింద తీసుకున్నారు, ఎందుకంటే ఇందులో వైలేషన్ ఆఫ్ పాస్పోర్ట్స్ యాక్ట్, అంటే ఒక పాస్పోర్ట్తో ఇంకొకరు వెళ్ళడం అనేది జరిగింది. ఒక పెద్ద పాస్పోర్ట్స్ యాక్ట్ని ఇక్కడ వైలేట్ చేయడం జరిగింది. ఈ కేసు కూడా స్పెషల్ కమిటీకి ఇచ్చారు అండ్ స్పెషల్ కమిటీ కూడా ఇతను తప్పు చేశాడు అని చెప్పేసి అతనికి చెప్పింది, యాజ్ వెల్ యాజ్ కంటెంప్ట్ ఆఫ్ ద కమిటీ అండ్ రికమెండెడ్ హిజ్ ఎక్స్పల్షన్. అతన్ని ఎక్స్పెల్ చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే చూడండి, మోర్ సీరియస్ కేసెస్ ఇన్వాల్వింగ్ సీరియస్ మిస్కండక్ట్ ఆర్ డెల్ట్ విత్ బై ఎయిదర్ ది కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ ఆర్ స్పెషల్ కమిటీస్ అండ్ నాట్ బై ఎథిక్స్ కమిటీస్.
ఎథిక్స్ కమిటీస్ చిన్న చిన్నవి హ్యాండిల్ చేస్తున్నాయి. ఎథిక్స్ కమిటీస్ చిన్న చిన్న తప్పులు, అంటే ఒక పలానా వాళ్ళ వైఫ్ అని చెప్పడం, వాళ్ళని పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోవడం, ఇలా చిన్న చిన్న తప్పులన్నీ దీనికి వెళ్తున్నాయి. సీరియస్ అఫెన్సెస్ అన్నీ కూడా ప్రివిలేజెస్ కమిటీకి కానీ లేదా స్పెషల్ కమిటీస్కి కానీ వెళ్తున్నాయి, ఎథిక్స్ కమిటీకి వెళ్ళట్లేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొయిత్రా కేసు మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ద కంప్లైంట్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ హర్ హ్యావింగ్ యాక్సెప్టెడ్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్, నిజంగా ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ యాక్సెప్ట్ చేసింది అనేదే కంప్లైంట్ అయితే అప్పుడు అది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కిందకి వెళ్తుంది. అది ఎథిక్స్ కమిటీ డీల్ చేయాల్సింది కాదు. సిన్స్ ఎ పబ్లిక్ సర్వెంట్ యాక్సెప్టింగ్ బ్రైబ్ ఈజ్ ఎ క్రిమినల్ అఫెన్స్, ఇట్ ఈస్ నార్మల్లీ ఇన్వెస్టిగేటెడ్ బై ద క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్. అది క్రిమినల్ అఫెన్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఆవిడ పబ్లిక్ సర్వెంట్, మరి బ్రైబ్ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అది క్రిమినల్ అఫెన్స్ కిందకి వెళ్ళిపోయి క్రిమినల్ ఏజెన్సీస్ హ్యాండిల్ చేయాల్సిన ఇన్సిడెంట్ కింద మారిపోతుంది. సో ఇట్లాంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ని పార్లమెంటరీ కమిటీస్ జనరల్గా డీల్ చెయ్యవు. మరి పార్లమెంటరీ కమిటీస్ ఏం చేస్తాయి, ఇవేం చేస్తాయి, దే డిసైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ వెదర్ ది కండక్ట్ ఆఫ్ ద ఎంపీ ఈజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆర్ కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ అండ్ పనిష్ దెమ్ అకార్డింగ్లీ. మన పార్లమెంటరీ కమిటీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మనకి పార్లమెంటరీ కమిటీస్కి జ్యుడిషియరీకి డిఫరెన్స్ ఏంటి, జ్యుడిషియరీ సర్టెన్ యాక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్, చట్టాలకి ఆధారంగా జరిగాయి లేదని చెక్ చేస్తాయి. కానీ పార్లమెంటరీ కమిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంపీసే. కమిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంపీసే, వాళ్ళేమి జ్యుడిషియరీ మెంబర్స్ కాదు, వాళ్ళకి లా తెలియదు. మరి వాళ్ళు దేని బేస్ చేసుకుని వాళ్ళు యాక్షన్ రికమెండ్ చేస్తారంటే ప్రధానంగా ఏం చేసుకుని చేస్తారంటే మనకి బేస్ ఆఫ్ ఎవిడెన్స్, వాళ్ళకి సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ని బేస్ చేసుకునే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అయితే చూడండి, పనిష్మెంట్ వాళ్ళు ఏదైతే విధిస్తారో ఇట్ రిలేట్స్ టు హిస్ ఫంక్షనింగ్ ఇన్ ద హౌస్. అంటే నువ్వు ఇక్కడ పార్లమెంట్లో మరి ఉండకూడదు, పార్లమెంట్లో నెక్స్ట్ కొన్ని మీటింగ్స్కి రాకూడదు, నీకు పార్లమెంట్ నుంచి ఎక్స్పెల్ చేస్తున్నాము, అర్థమవుతుందా? పార్లమెంట్ ఫంక్షనింగ్ వరకు అతని రోల్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు మాత్రమే వాళ్ళు పనిష్మెంట్ విధిస్తారు. అదర్వైజ్ హీ విల్ బి లయబుల్ టు బి పనిష్డ్ ఫర్ క్రిమినల్ అఫెన్స్ యాజ్ ఇన్ ది లా. అంతవరకు మాత్రమే చేయడం జరుగుతుంది. కాకపోతే అది జ్యుడిషియరీకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు చట్ట ప్రకారం ఇందాక పాస్పోర్ట్స్ తీసుకుని పాస్పోర్ట్స్ యాక్ట్ ఉల్లంఘించారని చెప్పి అతనిపైన ఇంకా పెద్ద కేసు వేయచ్చు. పార్లమెంటరీ ప్రివిలేజెస్ కమిటీ కావచ్చు, స్పెషల్ కమిటీస్ కావచ్చు, అవి ఏం చెప్తాయంటే అక్కడ నుంచి ఎక్స్పెల్ చేయడము, రావద్దని చెప్పడం, అంతవరకే శిక్ష విధిస్తాయి. బయటకు వచ్చి క్రిమినల్ కేసు కింద అది వెళ్ళింది అంటే జ్యుడిషియరీ ఆ చట్టాల్లో ఉన్న ప్రకారం వాళ్ళకి తీర్పులు ఇచ్చి శిక్షలు వేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇంతకుముందు ఒక 10 మంది ఎవరైతే లోక్సభ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డారో దే ఆర్ స్టిల్ ఫేసింగ్ ట్రయల్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు చూడండి, ఈ పాయింట్ మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు 10 మంది ఎంపీలని ఎక్స్పెల్ చేశారని ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళపైన స్టింగ్ ఆపరేషన్ చేసింది, వాళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పి తెలిసిందని చెప్పి చూసాం. అందుకని ఏం చేసిందంటే మనకి పార్లమెంటరీ కమిటీ వాళ్ళని ఎక్స్పెల్ చేసింది. అయితే పార్లమెంటరీ కమిటీ ఎక్స్పెల్ చేసినంత మాత్రాన వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన తప్పు అనేది ఫుల్ఫిల్ అయిపోయిందా, తప్పుకి పరిహారం వచ్చేసిందంటే సరిపోదు. అది పార్లమెంటరీ కమిటీ ఎంతవరకు చెప్తుంది, మీరు పార్లమెంట్కి ఇంకా రాకూడదు, మిమ్మల్ని ఎక్స్పెల్ చేస్తున్నాం, పార్లమెంట్ ప్రెమిసెస్లోకి మీరు రాకూడదు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ మీకు ఉండవు, ఒక ఎంపీగా మీకు ఉండాల్సిన బెనిఫిట్స్ కొన్ని ఉండవు, ఇంతవరకే. వాళ్ళు అంతకుమించి వాళ్ళు చెప్పలేరు. సో ఎక్స్పెల్ చేయడం అనేది పార్లమెంట్ కమిటీ నుంచి వచ్చిన శిక్ష, అది సరిపోతుందో సరిపోదు. మరి ఏం చేయాలి? దెన్ యూ హ్యావ్ జ్యుడిషియరీ. వాళ్ళు చేసిన తప్పు ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే సంబంధించిందని కాదు, వేరే రకరకాల చట్టాల ప్రకారం కూడా తప్పు అయి ఉండొచ్చు. అందుకని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వాళ్ళు ఎప్పటికీ కూడా విచారణ ఎదుర్కొంటూనే ఉన్నారు. అంటే డబల్ పడతాయి. పార్లమెంట్ ఫంక్షనింగ్ వరకు పార్లమెంటరీ కమిటీ ఇస్తుంది, అండ్ బయట జ్యుడిషియరీ ఒక పలానా చట్టాన్ని ఉల్లంఘించారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి వేరేగా అక్కడ కూడా శిక్ష పడుతుంది. ఈ పాయింట్ మీరు మర్చిపోకూడదు. అదే చెప్తున్నారు, కమిటీస్ జ్యుడిషియరీ కాదు, వాళ్ళ ఫంక్షనింగ్ వేరు, వీళ్ళ ఫంక్షనింగ్ వేరు. వీళ్ళు విధించే శిక్ష పార్లమెంట్ ఫంక్షనింగ్ వరకే ఉంటుంది, జ్యుడిషియరీ విధించేది ఇంకా బ్రాడ్ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు ఇక్కడ పార్లమెంటరీ ప్రోబ్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ ఎ జ్యుడిషియల్ ప్రోబ్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, రెండు సేమ్ కాదు. జ్యుడిషియల్ బాడీ ప్రోబ్స్ ఎ మ్యాటర్. ఎలా ప్రోబ్ చేస్తుంది జ్యుడిషియల్ బాడీ? చూడండి ఇక్కడ, యాజ్ ఇన్ ద స్టాట్యూట్స్ అండ్ ద రూల్స్. స్టాట్యూట్స్ అంటే లా, చట్ట ప్రకారం నడుచుకున్నారా లేదా, రూల్ ప్రకారం వెళ్ళారా లేదా అనే యాంగిల్లో జ్యుడిషియరీ ప్రోబ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై జ్యుడిషియలీ ట్రైన్డ్ పర్సన్స్. ఆ ప్రోబ్ అంటే లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, వాళ్ళు చేస్తారు. పార్లమెంటరీ కమిటీస్లో మనకి ఎవరుంటారు? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్సే కదా అక్కడ మనకి తీర్పునిచ్చేది, వాళ్ళు ఎక్స్పర్ట్సా? కాదు, వాళ్ళు ఎంపీలే.
కాకపోతే పార్లమెంట్కి ఎగ్జిక్యూటివ్ని స్క్రూటినైజ్ చేసే అధికారం ఉంది కాబట్టి, విచ్ ఈజ్ అకౌంటబుల్ డేట్ కాబట్టి దానికి ఇన్వెస్టిగేటివ్ పవర్ అనేది ఇచ్చారు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ పవర్ అనేది పార్లమెంట్కి ఇవ్వకపోతే ఎగ్జిక్యూటివ్ని అకౌంటబుల్గా చేసే అవకాశం మనం కోల్పోతాం కాబట్టి ఇన్వెస్టిగేటివ్ పవర్ అనేది ఇచ్చారు. అలాగే తప్పు చేసిన వాళ్ళకి పనిష్ చేయడానికి కూడా తనకి పవర్స్ ఇచ్చారు, టు ప్రొటెక్ట్ ఆనర్ అండ్ డిగ్నిటీ. తన ఓన్ మెంబర్స్ తప్పు చేస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు? తన ఆనరు మరియు డిగ్నిటీని కాపాడు, తన గౌరవం, అంటే పార్లమెంట్ గౌరవాన్ని వీళ్ళు తొంగలో తొక్కుతున్నారు అనిపించినప్పుడు పార్లమెంట్ ఫంక్షనింగ్ వరకు పార్లమెంట్ మెంబర్గా అతని పైన పనిష్మెంట్ విధించే హక్కులు కూడా పార్లమెంటరీ కమిటీస్కి ఉన్నాయి. కానీ క్రిమినల్ కేసులాగా జైల్లో పెట్టండి, 10 సంవత్సరాల జైలు శిక్ష, ఇట్లాంటి అధికారాలు పార్లమెంటరీ కమిటీస్కి లేవు. నెక్స్ట్ థింగ్, మెథడ్స్. వీళ్ళు పార్లమెంటరీ కమిటీస్ ఫాలో అయ్యే మెథడ్స్ తీసుకోండి అండ్ జుడిషియరీలో ఫాలో అయ్యే మెథడ్స్ తీసుకోండి, దే ఆర్ డిఫరెంట్, రెండు సేమ్ కాదు. పార్లమెంట్లో పార్లమెంట్ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ త్రూ కమిటీస్ ద్వారా చేస్తుంది. ఇవి ఎలా పనిచేస్తాయి? అండర్ ద రూల్స్ ఆఫ్ ద హౌస్ రూల్స్ ప్రకారం వెళ్తాయి. వీళ్ళు ఫాలో అయ్యే యూజువల్ మెథడ్స్ ఏంటంటే మనకి రిటర్న్ డాక్యుమెంట్స్ కానీ, అంటే వాళ్ళ ముందు ఎవిడెన్స్ కింద ఏవైతే డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టారో అవి కానీ, లేదా విట్నెసెస్ కానీ, వారల్ ఎగ్జామినేషన్ ఆఫ్ రిలవెంట్ విట్నెసెస్ కానీ, విట్నెసెస్ని ప్రవేశపెడితే వారల్గా వాళ్ళని ఎగ్జామిన్ చేయడం, డిపాజిషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఒపీనియన్ రికార్డ్ చేయడం. డిపాజిషన్ అంటే రికార్డ్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే సిఫ్టింగ్ ద హోల్ వాల్యూమ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్లేస్డ్ బిఫోర్ ద కమిటీ. సిఫ్టింగ్ అంటే గో త్రూ, అవన్నీ కూడా ఒకసారి చూడడం అండ్ ఫైనల్గా బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ వాళ్ళు ఫైండింగ్స్కి వస్తారు. కమిటీ ఇలా కంప్లైంట్ ఒక మెంబర్కి ఎగ్నెస్ట్గా వచ్చిన కంప్లైంట్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడ్వకేట్తో ఎగ్జామిన్ పెట్టుకోవచ్చు. ఈ కెన్ అపియర్ బిఫోర్ ఇట్ త్రూ ఎన్ అడ్వకేట్ అండ్ ఆల్సో క్రాస్ ఎగ్జామిన్ ది కంప్లైంట్ అండ్ అదర్ విట్నెసెస్ ఆన్ పర్మిషన్ బై ద చైర్ అంటే ఎవరు? స్పీకర్ పర్మిషన్తో వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, వాళ్ళ అడ్వకేట్ని రమ్మని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఇది పార్లమెంట్లో జరిగే ప్రొసీజర్. ఇలా వచ్చిన అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కమిటీ ముందు పెడతారు. ఈ ఎవిడెన్స్ అంతా అనాలిసిస్ చేసి ఏవైతే ఫైండింగ్స్ వచ్చాయో అవన్నీ కమిటీ ముందు పెట్టడం జరుగుతుంది. ఫైనల్ అనాలిసిస్లో కమిటీ ఏమో బేస్డ్ ఆన్ ది కామన్ సెన్స్ డెసిషన్ అనేది తీసుకుంటుంది. అంటే తన ముందు ఉన్న ఎవిడెన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని కామన్ సెన్స్ని ఉపయోగించి ఏం చేయాలి, ఏ శిక్ష విధించాలని డిసైడ్ అవుతుంది. వీటిని జనరల్గా మనం ఏం చేస్తాం, అందుకనే రకరకాల ప్రాబిలిటీస్ మీద ఇది ఆధారపడుతుంది. అంటే మనం పెట్టిన ఎవిడెన్స్ బట్టి, దాన్ని బట్టి రకరకాల వాటి మీద ఆధారపడి ఈ ఫైండింగ్స్ వస్తాయని మనం చెప్పొచ్చు. అయితే మనకి జనరల్గా ఎవిడెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. కోర్టులోకి వచ్చేసరికి ఏ ఎవిడెన్స్ సబ్మిట్ అవుతుంది, ఏ ఎవిడెన్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు, ఏ ఎవిడెన్స్ని అడ్మిట్ చేసుకోకూడదని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో మెన్షన్ చేశారు. జుడిషియరీలో ఏదైనా ప్రోబ్ జరిగితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెక్ చేస్తుంది. కానీ పార్లమెంట్లో అవన్నీ అప్లై అవుతావా? అప్లై అవ్వవు. పార్లమెంటరీ కమిటీ చేసే ప్రోబ్ విషయంలో ఎవిడెన్స్ యాక్ట్ యొక్క రూల్స్ అనేవి అప్లై అవ్వవు. ఓకేనా? అసలు ఒక ఎవిడెన్స్ ఆఫ్ ఏ పర్సన్ కానీ డాక్యుమెంట్ కానీ అది రిలవెంటా కాదా, ఒక పర్సన్ ఆర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది రిలవెంటా కాదని ఎవరు డిసైడ్ చేస్తారంటే స్పీకరే డిసైడ్ చేస్తారు, నాట్ అకార్డింగ్ టు ఎవిడెన్స్ యాక్ట్. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అది జరగదు. స్పీకర్ విల్ డిసైడ్. ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద స్పీకర్ హిమ్సెల్ఫ్ అండ్ నాట్ వయా ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు ఒక విట్నెస్ వచ్చిందమ్మా, ఆ విట్నెస్ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది స్పీకర్ ఇష్టమే. ఈ ఎవిడెన్స్ అనేది యాక్సెప్టబుల్ కాదనేది స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఆయన ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వెళ్లాల్సిన అవసరం లేదు పార్లమెంట్లో. అలాగే రీసెంట్గా ఇంకొక ఇష్యూ ఏంటంటే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది కూడా మనకు జరుగుతుంది. ఎంపీలు ఏం చేస్తారంటే వాళ్ళ పాస్వర్డ్ని, లాగిన్ డీటెయిల్స్ని వేరే వాళ్ళకి ఇచ్చి మీరు క్వశ్చన్స్ పెట్టండి అంటున్నారు. అయితే ఎంపీస్కి నిజంగా రోజంతా వాళ్ళే కూర్చొని క్వశ్చన్స్ రాసే టైం ఉంటుందా? ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, పర్సనల్ అసిస్టెంట్కి ఇచ్చేసి వాళ్ళతో చేయమంటారు. అది ప్రాక్టికల్ నెసెసిటీ, తప్పదు మరి. అండ్ లోక్సభలో కూడా ఈ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ క్వశ్చన్స్ విషయంలో ఎటువంటి రూల్స్ ప్రస్తుతానికి లేవు. క్వశ్చన్ సబ్మిట్ చేసేటప్పుడు ఆన్లైన్లో వెబ్సైట్ యూజర్ ఐడి పాస్వర్డ్తో సబ్మిట్ చేస్తున్నారు. దాంట్లో పెద్దగా రూల్స్ అనేవి లేవు. అండ్ తన పార్లమెంటరీ వర్క్ పరంగా ఎవరినన్నా ఎంగేజ్ చేసే అధికారం కూడా ఎంపీకి ఉంది. అండ్ తనకి ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు, ఎక్కడి నుంచి తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే విషయంలో అది బయటికి షేర్ చేయాల్సిన ఆబ్లిగేషన్ కూడా ఎంపీకి లేదు. ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ విషయం మీకు ఎలా తెలుసు, మీకు ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది అని ఎంపీని అడగడానికి లేదు. హీఈస్ ఫ్రీ టు గెట్ హీస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ సోర్స్. దాన్ని బేస్ చేసుకుని ఆయన క్వశ్చన్ అడగొచ్చు. సోర్స్ ఏంటి చెప్పండి అని ఫోర్స్ చేయడానికి లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 105 చూస్తే ఏ ప్రశ్న అయినా అడగడానికి, ఎనీథింగ్ ఇన్ ద హౌస్ అడగడానికి ఎంపీకి అధికారం ఉంది. ఈ రైట్, దిస్ రైట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు డీమ్డ్ అంటే రిగార్డెడ్.
టు బి ఎక్స్టెండెడ్ టు ద ట్యాపింగ్ ఆఫ్ ఎనీ సోర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ పుట్టింగ్ క్వశ్చన్స్ అప్ ఆర్ ఫ్రేమింగ్ బిల్స్ ఆర్ రెజల్యూషన్స్ టు బి ప్లేస్డ్ ఇన్ పార్లమెంట్. ఏ బిల్ విషయంలో కావచ్చు, ఏ అమెండ్మెంట్ విషయంలో కావచ్చు, ఏ ప్రశ్న అడగడానికి కావచ్చు, ఆయన తనకున్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ప్రశ్నలు అడగవచ్చు. సో ఎక్కడి నుంచి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనే దానికి లీగల్ శాంక్షన్ లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి అని లీగల్గా అడగడానికి ఎవరికి హక్కు లేదు. ఆర్టికల్ 105 ఏ ప్రశ్నను అడిగే హక్కు ఆయనకి ఇస్తుంది. ఆయన దేనికి సంబంధించిన అడగవచ్చు, ఎక్కడి నుంచి అయినా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. సోర్స్ డిస్క్లోజ్ చేయమని అడిగే హక్కు ఎవరికి లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే పార్లమెంట్ తన మెంబర్స్ని డిసిప్లిన్ చేయడానికి మాత్రమే పవర్స్ ఉన్నాయి, వాళ్ళ సోర్సెస్ గురించి క్వశ్చన్ చేయడానికి లేదు. ఇది పాయింట్. అల్టిమేట్గా ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీ ఏంటి? ఇంత ఆర్టికల్ చదివాం కదా, ఇంత ఆర్టికల్ నుంచి మనం ఏం తెలుసుకున్నాం ఒక్కసారి నేను క్విక్ సమ్మరీ లాగా చేస్తాం. మీకు డిఫరెంట్ కమిటీస్ గురించి ఆర్టికల్ మాట్లాడింది. ఒకటి ఎథిక్స్ కమిటీ గురించి మాట్లాడింది, 2 ప్రివిలేజెస్ కమిటీ గురించి మాట్లాడింది, అలాగే కొన్ని స్పెషల్ కమిటీస్ గురించి కూడా ఆర్టికల్ డిస్కస్ చేసింది. సో జనరల్గా ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అంటే డబ్బు తీసుకొని తప్పులు చేస్తే, డబ్బు తీసుకొని ప్రశ్నలు గట్రా అడిగితే, ఇట్లాంటి కేసెస్ అన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రివిలేజెస్ కమిటీకి కానీ స్పెషల్ కమిటీస్కి కానీ వెళ్ళాయి. ఎథిక్స్ కమిటీకి చిన్న చిన్న అఫెన్సెస్ లేదా మోరల్ వ్యాగరీస్ అని చెప్పి రాశారు. మోరల్ వ్యాగరీస్ ఇట్లాంటి చిన్న చిన్న అఫెన్సెస్ మాత్రమే ఎథిక్స్ కమిటీకి వెళ్ళడం జరిగింది. ఎథిక్స్ కమిటీ చాలా రీసెంట్గా సెటప్ చేయబడింది. సో ఎవరన్నా వాళ్ళు మోరల్గా సరిగ్గా లేరు, తప్పు చేస్తున్నారు అనిపిస్తే దాన్ని ఎగ్జామిన్ చేసి యాక్షన్ రికమెండ్ చేసే అధికారం ఎథిక్స్ కమిటీకి ఉంది. సీరియస్ అఫెన్సెస్ అన్నీ కూడా జనరల్గా ప్రివిలేజెస్ అండ్ స్పెషల్ కమిటీస్కి వెళ్ళాయి. ఇది ఇందులో క్లియర్గా చెప్పింది. సో ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. అలాగే పార్లమెంటరీ కమిటీస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా సరే పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో, కమిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఈక్వల్ టు జ్యుడిషియరీ. జ్యుడిషియరీతో సమానం కాదు. పార్లమెంటరీ కమిటీస్ యొక్క రికమెండెడ్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు లిమిట్ చేస్తుంది? ఇట్ ఈస్ లిమిటెడ్ టు హిస్ ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఆ ఎంపీ యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ పార్లమెంట్ వరకు మాత్రమే తన యాక్షన్ తీసుకోగలదు, బియాండ్ దట్ తీసుకోలేదు. సో తప్పు పెద్దదైతే జ్యుడిషియరీ ఫర్దర్ అతనిపైన కేసులు వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 10 మంది ఎంపీలపైన ఇప్పటికీ కేసు నడుస్తుంది. అలాగే పాస్పోర్ట్స్ యాక్ట్ కింద, వేరే చట్టాల కింద ఆ కేసులు అవి సెపరేట్గా క్రిమినల్ బయట జరుగుతూ ఉంటాయి. వీళ్ళ శిక్షలు అనేవి లిమిటెడ్ టు ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్లమెంట్ మాత్రమే. అతను పార్లమెంట్కి రాకూడదు, 30 రోజులు రాకూడదు, ఎక్స్పెల్ చేస్తున్నాము, ఎంతవరకు మాత్రమే చేయగలుగుతాయి అనేది మనం చూడాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడింది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవిడెన్స్ గురించి మనం మాట్లాడితే పార్లమెంటరీ ఎవిడెన్స్, జ్యుడిషియరీ ఎవిడెన్స్. జ్యుడిషియరీది ప్రతిదీ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ ఎవిడెన్స్ మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అడ్మిసిబులా కాదా చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ స్పీకర్ విల్ డిసైడ్ ఆ ఎవిడెన్స్ని అడ్మిట్ చేయాలా లేదనేది స్పీకరే డిసైడ్ చేస్తారు. దిస్ ఈజ్ అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంటరీ కమిటీస్ అండ్ జ్యుడిషియల్ ప్రోబ్. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్. తమిళనాడు మూవ్స్ సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ గవర్నర్ రవి ఫర్ డిలే ఇన్ క్లియరింగ్ బిల్స్. బిల్ క్లియరెన్స్లో డిలే అవుతోంది అని తమిళనాడు వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు అగెన్స్ట్ గవర్నర్ రవి. ఫస్ట్ న్యూస్ ఏంటనేది మనం ఆర్టికల్లోంచి చదివేసి తర్వాత దీనికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను. అండ్ యాజ్ యూజువల్ ఇది కూడా మనకి ఎక్కువగా పాలిటీ ఆర్టికల్స్ వస్తాయి కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ జిఎస్ టు పాలిటీకి సంబంధించిన ఆర్టికలే. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందో మనం ఒకసారి గమనిద్దాం. చూడండి ఒకసారి ఆర్టికల్లో ఉన్నదంతా చదివేసి తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఫస్ట్ న్యూస్ చూద్దాం, తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. సో తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. ఎందుకని? గవర్నర్కి వ్యతిరేకంగా. ఎందుకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వచ్చింది? ఆయన కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్ క్రియేట్ చేస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగనీయకుండా ఆపేస్తున్నారు. అంటే ఎందుకు ఆపేస్తున్నారు, ఏ రకంగా ఆపేస్తున్నారంటే చూడండి, మనకి బై ఫెయిలింగ్ టు ఈవెన్ కన్సిడర్ అండ్ గివ్ అసెంట్ టు క్రూషియల్ బిల్స్. అసెంబ్లీ పాస్ చేస్తున్న బిల్స్ని ఆయన యాక్సెప్ట్ చేయకుండా, ఓకే చేయకుండా, ఏ ఒక్క విషయంలో కూడా ఆయన అప్రూవల్ ఇవ్వాల్సిన ఎక్కడ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ని ఒక రకంగా ఆయన ఆపేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించవచ్చు, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు
రెమిషన్ ఆర్డర్స్ ఆయన సైన్ చేయట్లేదు, డే టు డే ఫైల్స్ సైన్ చేయట్లేదు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ సైన్ చేయట్లేదు, రిక్రూట్మెంట్ ఆర్డర్స్ అప్రూవ్ చేయట్లేదు. ఒకవేళ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎవరైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే గవర్నర్ అప్రూవల్ కావాలి, ఆ అప్రూవల్ ఇవ్వట్లేదు. అలాగే సిబిఐకి ఏమైనా పంపించాలంటే అది కూడా ఇవ్వట్లేదు. తమిళనాడు గవర్నమెంట్ బిల్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్స్కి కూడా అప్రూవల్ ఇవ్వట్లేదు. సో ఇట్లా ప్రతీది కూడా ఆయన ఏ రెస్పాన్స్ లేకుండా ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ అనేది ఈజ్ కమింగ్ టు ఏ గ్రైండింగ్ హాల్ట్. అడ్మినిస్ట్రేషన్ కదలకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. ఒక అడ్వర్సేరియల్ యాటిట్యూడ్ బిల్డ్ చేస్తున్నారు ఆయన. అడ్వర్సేరియల్ అంటే వ్యతిరేక భావం, అంటే శత్రుత్వ భావం ప్రభుత్వంతో బిల్డ్ చేసుకుంటున్నారు. దీనివల్ల కాన్స్టిట్యూషనల్ హెడ్కి ఎలక్టెడ్ హెడ్కి మధ్యలో మంచి రిలేషన్ లేని పరిస్థితి అక్కడ వచ్చింది. కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్, ప్రజల ద్వారా ఎలక్ట్ చేయబడ్డ హెడ్ మన చీఫ్ మినిస్టర్ అనమాట. సో ఇద్దరి మధ్య మంచి రిలేషన్ లేని పరిస్థితిని అక్కడ తీసుకొస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్, ఇది మనకి ప్రధానమైన కంప్లైంట్. ఇదే కంప్లైంట్ రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నర్ పైన కూడా ఇదే కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో స్టేట్తో వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, ప్రతిదానికి అడ్డుపడుతూ ఇట్లాంటి ఇష్యూస్ చేస్తున్నారు. కాబట్టి మేము ఒక పిటిషన్ వేస్తున్నాము. యూ టెల్ గవర్నర్ ఒక డెడ్ లైన్ పెట్టుకొని, డెడ్ లైన్ లోపు ఆయన అప్రూవల్స్ ఇవ్వచ్చు, లేకపోతే అప్రూవల్ ఇవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవ్వడమా ఇవ్వకపోవడం విత్ ఇన్ టైం ఫ్రేమ్ చేయమని ఆయనకి ఇన్స్ట్రక్షన్ పాస్ చేయండి అని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో క్లియర్గా స్టేట్ ఏం చెప్తుంది చూడండి ఇక్కడ. ఇట్ ఆర్జ్ ద సుప్రీం కోర్ట్ టు డిక్లేర్ ద ఇనాక్షన్, ఒమిషన్, డిలే అండ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ బై ద గవర్నర్ ఆఫ్ తమిళనాడు యాజ్ ఇల్లీగల్ అండ్ ఆర్బిటరీ. ఇలా ఏ యాక్షన్ తీసుకోకుండా డిలే చేయడము, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ని ఫాలో అవ్వకపోవడాన్ని ఇల్లీగల్ మరియు ఆర్బిటరీగా డిక్లేర్ చేయమని స్టేట్ సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆర్బిటర్ అంటే నచ్చినట్టుగా వెళ్తున్నాడు, ఆయన కాన్స్టిట్యూషన్ పరంగా వెళ్ళట్లేదు అని అర్థం అనమాట. సో ఈ అన్రీజనబుల్ మాలిఫైడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ వల్ల ఏమవుతుంది, మనకి ఇది అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేయండి, ఆయన ప్రవర్తన అనేది కాన్స్టిట్యూషనల్ కాదు అని డిక్లేర్ చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏం అడుగుతున్నారు, డెడ్ లైన్ ఫిక్స్ చేయండి, ఒక అవుటర్ టైం లిమిట్ అనేది పెట్టాలి గవర్నర్ గారికి. మేము పెడుతున్న ఎన్ని బిల్లులు, ఆర్డర్లు పెండింగ్ ఉండిపోయాయి ఆయన దగ్గర, అవుటర్ టైం లిమిట్ పెడితే కానీ మనకి యాక్షన్ అనేది తీసుకునే పరిస్థితి రావట్లేదు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే సో ఈ ఆర్టికల్ మీరు చూశారు, న్యూస్ చూశారు. ఇదే సిచ్యువేషన్ తమిళనాడులోతో పాటు తెలంగాణలో కూడా జరుగుతుంది. సో తెలంగాణ గవర్నర్ తమిళసాయి కూడా తెలంగాణ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదని, అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేస్తున్న ఇంపార్టెంట్ బిల్స్ని ఆవిడ అప్రూవ్ చేయట్లేదని మనం న్యూస్లో చూడడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అసలు గవర్నర్కి అన్ని అధికారాలు ఉన్నాయా, వాళ్ళు సైలెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుందా, ఎప్పుడైనా సరే గవర్నర్కి మనకి వీళ్ళ నుంచి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి బిల్స్ వెళ్ళేటప్పుడు గవర్నర్కి ఎటువంటి అధికారాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. సో దీనికోసం మనం చూడాల్సింది ఏంటంటే ఆర్టికల్ 200. మనం చూడాల్సిన ఆర్టికల్ ఏంటమ్మా, ఆర్టికల్ 200. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఆర్టికల్ 200. సో ఆర్టికల్ 200లో లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ గురించి రాయడం జరిగింది. సో ఆర్టికల్ 200 ఏం చేస్తుందంటే, విత్ రిగార్డ్ టు ఎసెంట్ టు బిల్స్, స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్స్కి ఎసెంట్ ఇచ్చే విషయంలో, ఎసెంట్ ఏంటంటే అప్రూవల్ ఇచ్చే విషయంలో ఆయనకున్న పవర్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. అయితే గవర్నర్కి మరి ఆర్టికల్ 200 ద్వారా లభిస్తున్న బిల్స్ ఏంటి, పవర్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకటి, తన దగ్గరికి బిల్ వచ్చినప్పుడు ఎయిదర్ హీ కెన్ గివ్ ఎసెంట్ అంటే అప్రూవల్ ఇవ్వవచ్చు, ఇది ఒక పవర్. సెకండ్ పవర్ ఏంటి అంటే హీ కెన్ ఆల్సో విత్హోల్డ్ ఎసెంట్. విత్హోల్డ్ అంటే రిఫ్యూజ్ టు గివ్ అసెంట్, అంటే అప్రూవల్ ఇవ్వకపోవచ్చు, అంటే తిరిగి పంపించడం, అంటే నేను అప్రూవ్ చేయట్లేదు అని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. దాన్ని రిజెక్ట్ చేసే అధికారం ఆయనకు ఉంది, విత్హోల్డ్ చేయొచ్చు. లేదా హీ కెన్ ఆల్సో రిజర్వ్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్. సో రిజర్వ్ ద బిల్ ఫర్ కన్సిడరేషన్ బై ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి ఆయన బిల్ని రిజర్వ్ చేసే అధికారం కూడా ఉంది. అండ్ ఈ కెన్ ఆల్సో రిటర్న్ ద బిల్ విత్ ఎ మెసేజ్. రిటర్న్ ద బిల్ విత్ ఏ మెసేజ్ రిక్వెస్టింగ్ రీకన్సిడరేషన్. రీకన్సిడర్ చేయండి, మరొకసారి రీకన్సిడరేషన్ రిక్వెస్ట్ చేస్తూ మీరు ఒక మెసేజ్ పెట్టి వాళ్ళు మళ్ళీ హౌస్కి పంపించే అధికారం కూడా ఉంది.
అర్థమైందమ్మా? ఇది మన గవర్నర్కి ఉన్న అధికారాలు. అయితే ఇది ఆర్టికల్ 200లో మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రెసిడెంట్కి కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పారు. దీని ప్రొసీజర్ అంతా కూడా ఆర్టికల్ 201లో ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ గారు ఈ బిల్ పైన ఏం చేయొచ్చు, ప్రెసిడెంట్కి ఒకవేళ రిజర్వ్ చేస్తే దానిపైన ఏం చేయొచ్చు అనేది ఆర్టికల్ 201లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఏం రాశారు, ఎయిదర్ హీ కెన్ గివ్ ఎసెంట్ అన్నారు, అంటే అప్రూవల్ ఇవ్వడం, లేదా విత్ హోల్డ్ ఎసెంట్ అన్నారు, అప్రూవల్ ఇవ్వకపోవడం, లేదా ప్రెసిడెంట్కి పంపించడం, లేదా తిరిగి రిటర్న్ చేయడం. ఈ నాలుగింట్లో ఏది కూడా, ఈ నాలుగింట్లో ఏ యాక్షన్ కూడా ఇక్కడ చేయట్లేదు. ఈ నాలుగింట్లో ఏ యాక్షన్ కూడా ఇక్కడ చేయట్లేదు. మీకు అర్థమవుతుందా? ఏ యాక్షన్ చేయట్లేదు. మరి ఈ నాలుగు చేయకుండా ఆయన ఏం చేస్తున్నారు గవర్నర్ ఇక్కడ? హీఈస్ కీపింగ్ క్వైట్. హీఈస్ కీపింగ్ క్వైట్ అంటే నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. తమిళనాడు గవర్నర్ ఏం చేస్తున్నారమ్మా? నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. ఈ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ అనే అధికారం ఆయనకు ఉందా? సో దీన్నే మనం టెక్నికల్ టర్మ్స్లో తీసుకుంటే వీ కాల్ ఇట్ పాకెట్ వీటో. దీన్ని మనం పాకెట్ వీటో అని చెప్పి అంటాం. అంటే ఏ యాక్షన్ తీసుకోకుండా ఖాళీగా సైలెంట్గా కూర్చొనే అధికారం. సో ఈ పాకెట్ వీటో అనేది టెక్నికల్గా మీరు చూస్తే కాన్స్టిట్యూషన్ గవర్నర్కి పాకెట్ వీటో అధికారం ఇవ్వలేదు. పాకెట్ వీటో అధికారం ప్రెసిడెంట్కి ఇచ్చింది కాన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్కి 3 వీటోస్ ఉన్నాయి. అబ్సల్యూట్ వీటో అధికారం ఇచ్చింది, అలాగే పాకెట్ వీటో అధికారం కూడా ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ప్రెసిడెంట్కి మనకి అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో. సో మూడోది మనకి సస్పెన్సివ్ వీటో అని చెప్పి అంటాం. సస్పెన్సివ్ వీటో. సో అబ్సల్యూట్ వీటో అంటే అర్థం ఏంటి? వీటో అంటే ఫర్బిడ్, సే నో. వీటో అంటే మీనింగ్ ఏంటి? టు సే నో. నో చెప్పడం అనే మీనింగ్. అబ్సల్యూట్ వీటో అంటే రిజెక్ట్ చేయడం అని అర్థం. సస్పెన్సివ్ వీటో అంటే రీకన్సిడరేషన్కి పంపించడం, సెండింగ్ సంథింగ్ ఫర్ రీకన్సిడరేషన్. మళ్ళీ మీరు ఇంకొకసారి కన్సిడర్ చేయండి అని చెప్పి పంపించడాన్ని మనం సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? సో రిజెక్ట్ చేయడాన్ని మనం విత్ హోల్డ్ చేయడాన్ని అబ్సల్యూట్ వీటో అంటాము. సస్పెన్సివ్ వీటో అంటే అర్థం ఏంటి? రిటర్న్ చేయడం, మళ్ళీ హౌస్కి రిటర్న్ చేయడాన్ని సస్పెన్సివ్ వీటో అంటాము. మూడవది పాకెట్ వీటో అంటే నాట్ యాక్ట్ ఆన్ ఇట్, అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడం. సో ఈ వీటో పవర్స్ అన్నీ మనకి ప్రెసిడెంట్కి ఆర్టికల్ 111 నుంచి మనకు వస్తున్నాయి, ప్రెసిడెంట్కి వస్తున్నాయి. అదే వెన్ ఇట్ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నర్, మీరు గవర్నర్ విషయం తీసుకుంటే హీ హ్యాస్ ఓన్లీ 2 types ఆఫ్ వీటోస్. అబ్సల్యూట్ వీటో ఉంది, సస్పెన్సివ్ వీటో ఉంది, అంటే రిటర్న్ చేసే అధికారం ఉంది, విత్ హోల్డ్ చేసే అధికారం ఉంది. కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్గా ఆయనకి పాకెట్ వీటో అనేది ఇవ్వలేదు. ఎక్స్ప్లిసిట్గా పాకెట్ వీటో అనేది ఇవ్వలేదు. సో గవర్నర్కి పాకెట్ వీటో ఉందా అంటే మీరు టెక్నికల్గా అడిగితే ఆన్సర్ ఏంటి? నో. అంటే కాన్స్టిట్యూషన్ ఆయనకి చెప్పలేదు మీరు యాక్షన్ తీసుకోకుండా ఉండొచ్చు, ఎంతసేపు అయినా సైలెంట్గా ఉండొచ్చు అని చెప్పలేదు. ప్రెసిడెంట్కి ఉంది కానీ గవర్నర్కి లేదు. అంటే కాన్స్టిట్యూషనల్లీ ఈజ్ బౌండ్ టు యాక్ట్ ఆన్ ఇట్. అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఏంటి? నో టైం ఫ్రేమ్. నో టైం ఫ్రేమ్ ఫిక్స్డ్. ఎన్ని రోజుల్లోగా యాక్షన్ తీసుకోవాలని టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయలేదు. సో టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయకపోవడం అనేది లూప్ హోల్. ఈ లూప్ హోల్ను ఉపయోగించుకొని గవర్నర్ ఇన్ అన్ ఇండైరెక్ట్ వే హీఈస్ ఎక్సర్సైజింగ్ పాకెట్ వీటో. టెక్నికల్గా పాకెట్ వీటో లేకపోయినప్పటికీ ఆయన టైం ఫ్రేమ్ అనేది కాన్స్టిట్యూషన్ ఫిక్స్ చేయలేదు కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఆయన ఒక రకంగా పాకెట్ వీటోని ఎక్సర్సైజ్ చేస్తున్నట్లే. పాకెట్ వీటో ఉందా అంటే కాన్స్టిట్యూషన్ పరంగా లేదు, కానీ టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేయలేదు కాబట్టి ఆయన హీఈస్ కీపింగ్ క్వైట్. ఐఎమ్ నాట్ బౌండ్ టు రెస్పాండ్ ఇన్ ఎ సర్టెన్ టైం. నా కాన్స్టిట్యూషన్ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేయలేదు. సో సైలెంట్గా యాంటీ డిఫెక్షన్ లా విషయంలో స్పీకర్స్ ఎలాగైతే సైలెంట్గా ఉండిపోతున్నారో అనుకూలంగా, లేకపోతే గవర్నర్స్ కూడా ఇలా సైలెంట్గా ఉండి యాక్షన్ తీసుకోకుండా మొత్తం ప్రభుత్వ పరిపాలన స్తంభించడానికి ఒక రకంగా వాళ్ళు కారణమవుతున్నారు. అందుకని ఇప్పుడు తమిళనాడు కానీ మన తెలంగాణ కానీ రాష్ట్రాలన్నీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి మీరు గవర్నర్స్కి చెప్పండి, ఫిక్స్ డెడ్ లైన్స్ ఫిక్స్ చేయండి. పర్టికులర్ డెడ్ లైన్ లోపు వాళ్ళు ఎస్ చెప్పని నో చెప్పని వాట్ ఎవర్ దే వాంట్ టు డూ లెట్ దెమ్ డూ, అంతేగాని డెడ్ లైన్ ఫిక్స్ చేయండి అని చెప్పి గవర్నర్ని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే పరిస్థితులు అనేవి మనకు వస్తున్నాయి. అంటే ఒక రకంగా దిస్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ గవర్నర్ పొజిషన్ని అబ్యూజ్ చేస్తున్నట్టే. ఇష్టం లేకపోతే విత్ హోల్డ్ చేయొచ్చు, తప్పు అనిపిస్తే కరెక్షన్ చేయమని చెప్పొచ్చు, లేదా ఇంకా పెద్ద డిస్కషన్ జరగాలంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేయొచ్చు. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం అనేది, పాకెట్ వీటో యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దట్ టు వెన్ కాన్స్టిట్యూషన్ డజంట్ ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ పాకెట్ వీటో టు ది గవర్నర్. ఇదమ్మా ఈ ఆర్టికల్ యొక్క కథ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్.
అర్థమవుతుందా మీకు? గవర్నర్కి సంబంధించిన వీటో పవర్స్ లేదా బిల్ పరంగా ఉన్న పవర్స్ అనేవి మనకి ఆర్టికల్ 200లో ఉంటాయి. ప్రెసిడెంట్కి అయితే ఆర్టికల్ 111లో ఉంటాయి. ఆర్టికల్ 111లో ప్రెసిడెంట్కి 3 వీటోస్ ఉన్నాయి అండ్ గవర్నర్కి 2 వీటోలు మాత్రమే కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయి. కానీ ఇనేవే ఇది లేకపోయినప్పటికీ ఆయన ప్రాక్టికల్గా ఈ లూప్ హోల్ని ఉపయోగించుకొని, టైం ఫ్రేమ్ లేదు అనే లూప్ హోల్ని ఉపయోగించుకొని ఆయన పాకెట్ వీటోని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీనివల్ల మనకి పరిపాలన అనేది స్తంభిస్తోంది అనేది ప్రధానమైన అభియోగం. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. సెప్టెంబర్ కోర్ సెక్టర్ గ్రోత్ స్లిప్స్ టు 8.1%. సో ఈ డేటా పాయింట్స్ ఎవ్రీ మంత్ మనకు వస్తూ ఉంటాయి. సో యూ డోంట్ నీడ్ టు మగప్ ద ఫిగర్స్. 8% 10% అవన్నీ మగప్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే న్యూస్లోకి వస్తున్న ఈ డేటా ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించిన కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనమాట, ICI అని చెప్పంటాం. సో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. సో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే మనకి 8 సెలెక్టెడ్ కోర్ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనకి చెప్తాయి. సో ఈ పర్టికులర్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మనకి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మినిస్ట్రీకి చెందిన, ఈ డిపార్ట్మెంట్కి చెందిన ఈ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ మంత్లీ ఈ డేటా రిలీజ్ అవుతుంది. అలాగే దీని గురించి మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ ఇండస్ట్రీస్ పేర్లు కూడా మనకి అవసరము. కొన్నిసార్లు ఆ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో వీటిలో ఉన్న ఇండస్ట్రీస్ ఏంటంటే, ఒకటి కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్, స్టీల్, సిమెంట్ అండ్ ఫైనలీ ఎలక్ట్రిసిటీ. ఇదమ్మా కదా. సో మరి పనిలో పని ఒకసారి ఈ యాక్చువల్ PDF, గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న PDF కూడా ఒకసారి చూసేస్తే మనకి తృప్తి అయిపోతుంది. సో యూ కెన్ చెక్ దిస్ పర్టికులర్ PDF హియర్. సో PDFని ఒకసారి మీరు గమనించండి. ఇది ఒకసారి చూడండి. ఇది మనకి అఫీషియల్గా రిలీజ్ చేసిన డాక్యుమెంట్. October 31st రిలీజ్ చేశారు. ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. దీనికి బేస్ ఇయర్ 2011-12 అండ్ ఎవ్రీ మంత్ ఇది రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఉన్న మనకి 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ ఇండస్ట్రీస్ పేర్లు కూడా మీరు చూడొచ్చు. సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫెర్టిలైజర్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, స్టీల్. సో ఇవన్నీ కూడా 8 కోర్ ఇండస్ట్రీస్. అయితే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ కలిపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIPలో 40.27% వీటికి ఉంది. బేసికల్గా ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మన దేశంలో ఉన్న ఓవరాల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ దీంట్లో తెలుస్తుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా ICI ద్వారా తెలుస్తుంది. ఇది రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు. సో ICI రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కిందకు వస్తుంది. టోటల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఐడియా ఇచ్చేది మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP. అది NSO వాళ్ళు రిలీజ్ చేస్తారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అయితే ఈ IIPలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 8 ఈ కోర్ ఇండస్ట్రీస్ అవుతాయి. అది 40.27% వెయిటేజ్ ఉందని కూడా చెప్తున్నారు. అయితే విత్ ఇన్ దీస్ కోర్ ఇండస్ట్రీస్, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి వెయిటేజ్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సో వీటిల్లో మ్యాక్సిమం వెయిట్ దేనికి ఉంది అంటే మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఉంది. రిఫైనరీ ప్రొడక్ట్స్ హ్యావ్ 28.04% వెయిటేజ్, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ 19.85 ఉంది. తర్వాత మనకి స్టీల్ 17.97, తర్వాత కోల్ ఏమో 10.33. హైయెస్ట్ వెయిటేజ్ మీకు అడిగే అవకాశం ఉంటుంది 28.04, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 8 కోర్ ఇండస్ట్రీస్లో మ్యాక్సిమం వెయిటేజ్ ఇచ్చింది
మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్ మరియు ఎలక్ట్రిసిటీకి. సో నెక్స్ట్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ ఫిస్కల్ డెఫిసిట్. సో దేశంలో ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఫుల్ ఇయర్ టార్గెట్ టచెస్ 39.3% ఆఫ్ ఫుల్ ఇయర్ టార్గెట్ ఇన్ ఫస్ట్ హాఫ్లో ఫుల్ ఇయర్ టార్గెట్లో 39.3%కి రీచ్ అయిందని చెప్తున్నారు. అయితే ఈ సెంటెన్స్ని మీరు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి, అండ్ ఫైనల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ హెడ్లైన్ అనేది మనం తెలుసుకుందాం. ఒక కంట్రీ యొక్క ఎకానమీ మీరు తీసుకునేటప్పుడు ఒకవైపు కంట్రీకి వచ్చే ఇన్కమ్, వచ్చే డబ్బులు ఉంటాయి, దాన్ని మనం రిసీప్ట్స్ అంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ ఎక్స్పెండిచర్. ఒకవైపు మనకి వచ్చే ఉంటాయి, ఇంకోవైపు పోయే ఉంటాయి, ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు. సో మీరు గమనించినప్పుడు ఈ రిసీప్ట్స్ మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారంటే, ఒకటి రెవెన్యూ రిసీప్ట్స్, 2 క్యాపిటల్ రిసీప్ట్స్. రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ క్యాపిటల్ రిసీప్ట్స్ అని. అలాగే ఎక్స్పెండిచర్ని కూడా డివైడ్ చేసేటప్పుడు 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, 2 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనకి డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్కి, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి డిఫరెన్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఒకటి గమనించాలి. ఈ క్యాపిటల్ అనే పదానికి మీనింగ్ మనం తెలుసుకోవాలి. సో క్యాపిటల్ అనే వర్డ్ జనరల్లీ ఇండికేట్స్ లాంగ్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్ అనేదాన్ని అది ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎక్స్పెండిచర్ చేస్తుంది అనుకోండి. ప్రభుత్వం చేస్తున్న ఎక్స్పెండిచర్ అనేది ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసేలాగా, అంటే రోడ్లు వేసింది, బిల్డింగ్లు కట్టింది, దానివల్ల ఏమవుతుంది, ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా. అది లాంగ్ టర్మ్ని ఉద్దేశించి ఈరోజు రేపటి కోసం కాదు, డే టు డే ఖర్చుల కోసం కాదు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కట్టామనుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ ఇల్లు మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇల్లు కట్టడం లాంగ్ టర్మ్, ఆ కట్టిన దాన్ని మెయింటైన్ చేయడం ఆన్ ఏ డే టు డే బేసిస్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసే ఉద్దేశంతో పెట్టే ఖర్చు అనమాట. ప్రభుత్వాలు వేసే బిల్డింగులు, లేకపోతే రోడ్లు, లేకపోతే ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. అలా కాకుండా శాలరీస్, ఎంప్లాయీ యొక్క శాలరీస్, లేకపోతే డే టు డే అఫైర్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. ఇంకా మీకు లాజికల్గా అర్థం కావడం కోసం ఒకటి చెప్పొచ్చు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏం జరుగుతుందంటే ఎసెట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఒక రోడ్డు వేసాం, ఒక రోడ్ అనే అసెట్ క్రియేట్ అయింది కదా. ఒక బిల్డింగ్ కట్టాం, బిల్డింగ్ అనే అసెట్ క్రియేట్ అయింది. శాలరీ ఇచ్చాం అనుకోండి, అసెట్ ఏం క్రియేట్ అవ్వాలా, ఖర్చు పెట్టాం కానీ అసెట్ ఏమి క్రియేట్ అవ్వలేదు. ఎయిదర్ అసెట్ క్రియేషన్ అన్నా జరగాలి, లేదా లయబిలిటీ రిడక్షన్ అన్నా జరగాలి. లయబిలిటీ అంటే అర్థం ఏంటి, అప్పు. అంటే ప్రభుత్వం ఇంతకుముందు ఒక అప్పు చేసింది అనుకోండి, అప్పును తీర్చేసింది అనుకోండి, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అసలు ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బు బయటికి వెళ్ళింది అనుకోండి, గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బు బయటికి వెళ్తే, ఓకే, అవుట్ అనమాట, బయటికి వెళ్తే అది ఎక్స్పెండిచర్ అవుతుంది. అది ఏ పర్పస్ కోసం వెళ్ళిందో దాన్ని బట్టి రెవెన్యూ ఎక్స్పెండిచరా క్యాపిటల్ ఎక్స్పెండిచరా అని చెప్తారు. అదే ఆ మనీ బయటికి వెళ్ళడం ఏదైతే ఉందో అది అసెట్ క్రియేషన్ కోసం జరిగింది అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. లేదా ఇంతకుముందు చేసిన అప్పులు తీర్చడానికి, అప్పుని లయబిలిటీ అంటాం, లయబిలిటీని తీర్చడానికి చేసినాం అనుకోండి, అప్పుడు కూడా దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఆ ఎక్స్పెండిచర్ అనేది ఒక డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం, అంటే నో అసెట్ క్రియేట్ అవ్వట్లేదు, నో లయబిలిటీ రెడ్యూస్ అవ్వట్లేదు. ఈ రెండు జరగనప్పుడు అటువంటి ఎక్స్పెండిచర్ని అలా జరగనప్పుడు పెట్టే ఎక్స్పెండిచర్ మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. అంటే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, డే టు డే మెయింటెనెన్స్లు, అలవెన్స్లు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. ఓకేనా, అర్థమైందా? సిమిలర్గా రిసీప్ట్స్ అంటే అర్థం ఏంటి, ఇన్కమింగ్ మనీ, అంటే గవర్నమెంట్కి వచ్చే డబ్బు. ఈ ఇన్కమింగ్ మనీలో కూడా అగైన్ వెన్ ద గవర్నమెంట్ ఈజ్ రిసీవింగ్ మనీ, ఆ టైంలో ఒక అసెట్ అనేది రెడ్యూస్ అయినా, లేదా ఒక లయబిలిటీ అనేది క్రియేట్ అయినా దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. అసెట్ రెడ్యూస్ అవ్వడం అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఒక భూమిని అమ్మేసింది,
భూమి అసెట్ కదా, భూమిని అమ్మేసింది. లేదా ప్రభుత్వం తన ఒక కంపెనీలో షేర్స్ని అమ్మేసింది. షేర్స్ అనేవి కూడా అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్. వాటిని అమ్మింది అనుకోండి, అమ్మడం ద్వారా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇది రిసిప్ట్. అమ్మేశాము, ఈ డబ్బులు వచ్చే క్రమంలో ఒక అసెట్ అనేది మనం కోల్పోయాము కాబట్టి అది క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ అనే పదం చూడగానే మీకు ఏం రావాలి? ఎయిదర్ అసెట్ క్రియేషన్ లేదా అసెట్ రిడక్షన్, లైబిలిటీ క్రియేషన్ లేదా లైబిలిటీ రిడక్షన్ అనేది జరగాలి. రిసిప్ట్లో అసెట్ రిడక్షన్ లేదా లైబిలిటీ క్రియేషన్ జరుగుతుంది. ఎక్స్పెండిచర్లో అసెట్ క్రియేషన్ లేదా లైబిలిటీ రిడక్షన్ అనేది జరుగుతుంది. లైబిలిటీ అంటే అప్పు, అసెట్ అంటే ఆస్తి. క్యాపిటల్ రిసిప్ట్కి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రభుత్వం అప్పు తీసుకుంది అనుకోండి. అప్పు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? డబ్బులు వస్తాయి కానీ ఒక లైబిలిటీ క్రియేట్ అవుతుంది. అప్పు తీసుకున్నప్పుడు డబ్బులు వస్తాయి కానీ లైబిలిటీ క్రియేట్ అవుతుంది. ప్రభుత్వం తన ఆస్తిని అమ్మేసింది అనుకోండి, డబ్బులు వస్తాయి కానీ ఆస్తి పోతుంది. ఆస్తి పోవడం అసెట్ రిడక్షన్, అప్పు క్రియేట్ అవ్వడం లైబిలిటీ క్రియేషన్ అనమాట. అవి క్యాపిటల్ రిసిప్ట్. ఈ అసెట్ లైబిలిటీ అనేవి లేకుండా, అంటే నో అసెట్ రిడక్షన్ ఆర్ నో లైబిలిటీ క్రియేషన్, కొత్తగా అప్పులు పుట్టకుండా, ఆస్తులు అమ్మకుండా ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయనుకోండి, అవి రెవెన్యూ రిసిప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్యాక్స్, ప్రభుత్వానికి ట్యాక్సుల ద్వారా వచ్చేవి. పార్కులు ఇలాంటివి చేసినప్పుడు వాటికి మెయింటైన్ చేసినప్పుడు ఫీజు, మ్యూజియంస్, పార్క్స్, వీటి ఫీజుల ద్వారా వచ్చేవి. ఇట్లాంటివన్నీ కూడా రెవెన్యూ రిసిప్ట్స్. అర్థమవుతుందా? ఇలా మనకి ఈ 4 చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ రిసిప్ట్, క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన చూడండి, క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 రకాలు మనం తీసుకోవచ్చు. ఇందాక ఏం చెప్పాను? ఆస్తి అమ్మి కూడా మనం డబ్బులు తేవచ్చు, లేదా అప్పు చేసి కూడా డబ్బు తేవచ్చు. ఆస్తి అమ్మేది, అప్పు చేసేది 2 సేమ్ కాదు కదా. అప్పు చేసి తెచ్చిన డబ్బుని మనం డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం, DCR, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. డెట్ అంటే అప్పు క్రియేట్ చేస్తుంది. రిసిప్టే, డబ్బులు వస్తున్నాయి కానీ అది అప్పు క్రియేట్ చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆస్తి అమ్మామనుకోండి, దాన్ని నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటాం, NDCR. డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. అంటే డబ్బులు వస్తున్నాయి అంటే అన్నీ ప్రభుత్వం సంపాదించింది అనుకోవడానికి లేదు. అప్పు చేసినప్పుడు కూడా డబ్బులు వస్తాయి. అలా అప్పు చేసినప్పుడు వచ్చిన వాటిని సెపరేట్ చేయడం కోసమని ఈ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సార్ ఇదంతా బాగానే ఉంది సార్, ఫిస్కల్ డెఫిసిట్ కథ ఏంటి? అసలు డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? మనకు తెలుసు కదా. డెఫిసిట్ అనేది ఎప్పుడు వస్తుంది? డెఫిసిట్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రిసిప్ట్స్. ప్రభుత్వానికి అవుతున్న ఖర్చు అనేది వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఉన్నప్పుడు దట్ లీడ్స్ టు డెఫిసిట్. మరి ఇక్కడ మనకి ఇన్ని కనిపిస్తున్నాయి కదా, వీటికి మీకు అర్థం కావడం కోసం నేను ఇప్పుడు రాస్తాను. సో ఫిస్కల్ డెఫిసిట్ ఫార్ములా ఏంటి అని అడిగారు అనుకోండి, మీరు ఏం రాస్తారు చెప్పండి? మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫిస్కల్ డెఫిసిట్ ఏంటి అని అడిగారు అనుకోండి, మీకు ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. వీటిలోంచి నేను ఫిస్కల్ డెఫిసిట్ రాయాలి. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫిసిట్ వస్తుంది అని రాసుకున్నాం. సో ఫస్ట్ ఎక్స్పెండిచర్ రాసి దాంట్లో రిసిప్ట్స్ తీద్దాం. ఎక్స్పెండిచర్లు మనకి ఏమున్నాయి చెప్పండి? ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్, RE ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది టోటల్ ఎక్స్పెండిచర్. సరిపోయిందా? ఈ టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రిసిప్ట్స్ మనం తీయాలి. సో తీసేటప్పుడు ఏం తీసేద్దాం? ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ తీసేద్దాము. ఇంకా ఏం తీద్దామంటే ఇక్కడ మైనస్ ఎందుకు వేయట్లేదు, ప్లస్ ఎందుకు వేసానంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టాను కదా, అందుకని మైనస్ పెట్టాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టాను అనమాట. ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ రాసేటప్పుడు షుడ్ ఐ మెన్షన్ క్యాపిటల్ రిసిప్ట్? మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నేను ఇక్కడ క్యాపిటల్ రిసిప్టే రాశాను అనుకోండి, మీరు ఇమీడియట్గా మీ మైండ్లోకి ఒక ఆలోచన వస్తుంది. సార్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ రాశారు, ఇక్కడేమో ఇన్కమ్ రాస్తున్నాం. క్యాపిటల్ రిసిప్ట్స్లో అప్పులు చేయగా వచ్చిన డబ్బులు కూడా కలిసి ఉన్నాయి కదా, దాంట్లో DCR, NDCR కలిసి ఉన్నాయి కదా. అప్పుడు మనం ఇన్కమ్ అనుకుంటామా సార్? అప్పు ఇన్కమ్ కాదు కదమ్మా. అప్పు అనేది ఎప్పుడు ఇన్కమ్ కాదు. ఆస్తి అమ్మేమనుకో అది ఇన్కమ్ అనుకోవచ్చు, కానీ అప్పు చేసి తెచ్చింది అది ఇన్కమ్ కాదు. ఇట్స్ లైబిలిటీ. మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అందుకని చెప్పి ఇక్కడ మనం ఏం రాస్తామంటే క్యాపిటల్ రిసిప్ట్ అనేది రాయకూడదు. మరి ఏం రాయాలి? ఓన్లీ ఆస్తి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు మాత్రమే ఇక్కడ కలపాలి. ఆస్తి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు అంటే ఏంటి? NDCR, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ని మాత్రమే మనం కౌంట్ చేయాలి. అర్థమైందా? ఫిస్కల్ డెఫిసిట్లో టోటల్ ఎక్స్పెండిచర్, దిస్ ఈజ్ టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇలా చేయగా వచ్చేదాన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఇఫ్ యు ఆర్ యూజింగ్ కామన్ సెన్స్, మీకు ఇది ఏం చెప్తుందంటే టోటల్ ఒక కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక కుటుంబానికైనా టోటల్ ఖర్చు ఒక 10,000 అనుకోండి, ఓకేనా? ఆ 10,000 ఖర్చు అయింది. సో ఆయనకి కుటుంబ పెద్దకి శాలరీ రూపంలో 5,000 వచ్చింది, బాగానే ఉంది.
ఇంకో ఆయన దగ్గర ఉన్న ఏదో పాత వస్తువు ఏదో అమ్మేశారు, అమ్మడం వల్ల ఒక 3,000 వచ్చింది, బాగానే ఉంది. 5 + 3 8,000, ఖర్చు ఏమో 10,000 ఉంది. అప్పుడు ఏం చేయాలి? 2,000 షార్టేజ్ వచ్చింది. మరి 2,000 షార్టేజ్ వస్తే ఏం చేస్తాడు ఆయన? 2,000 ఏం చేస్తాడు ఆయన? అప్పు చేస్తాడు. అప్పు చేయడం ద్వారా ఆ 2,000 పూడుస్తాడు. అర్థమైందా? అప్పు చేయడం ద్వారా ఆ 2,000 పూడుస్తారు. దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇదేమో టోటల్ ఎక్స్పెండిచరు, ఇదేమో ఆయనకు వచ్చిన టోటల్ ఇన్కమ్. ఈ టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ ఇన్కమ్ తీసేస్తే వచ్చేదేంటి? డెఫిసిట్, లోటు. ఈ లోటుని ఎలా పూడ్చాలి? బై గోయింగ్ ఫర్ లోన్స్, అంటే అప్పు చేయడం, డెట్కి వెళ్ళడం ద్వారా మనం తీర్చుకోవాలి. సో ఇన్ ఏ వే ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈక్వల్ టు డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అంతే కదా? ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం? ఈ డెఫిసిట్ అనేది మనకి ఏం చెప్తుంది? ఎంత లోటు ఉందో చెప్తుంది. ఎంత లోటు ఉంటే ఆ లోటుని మనం ఎలా భర్తీ చేస్తాం? అప్పు చేయడం ద్వారా. ఆ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆ రకంగా మనకు వస్తాయన్నమాట. సో జనరల్లీ వెనెవర్ యూ క్యాలిక్యులేట్ ఫిస్కల్ డెఫిసిట్ ఇట్ ఇండికేట్స్ ద నీడ్ ఫర్ డెట్. ఎంత అప్పు ఈ సంవత్సరం అవసరం అనేది ఫిస్కల్ డెఫిసిట్ అనేది మనకి చెప్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ ఏం చెప్తుంది? ఎంత అప్పు మనకి అవసరం అవుతుంది అనే దాన్ని చెప్తుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ టెల్స్ us ది బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు గుర్తుంటే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, అయితే ఈ డేటా మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నుంచి వచ్చింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది క్యాగే కదా అనుకుంటారు. ఇది క్యాగ్ కాదు, సిజిఏ. సిఏజీ ఈజ్ డిఫరెంట్, సిజిఏ ఈజ్ డిఫరెంట్. క్యాగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది ఆడిటర్. గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ని ఇది ఆడిట్ చేస్తుంది. సిజిఏ గవర్నమెంట్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ అకౌంట్ని ఇది మెయింటైన్ చేస్తుంది. సిఏజీ ఏమో ఆడిట్ చేస్తుంది. సో స్టాండర్డ్స్ ఏంటి, ప్రమాణాలు ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అన్నీ కూడా డిసైడ్ చేసేది సిజిఏ. వీళ్ళు సరిగ్గా చేస్తున్నారా, లోటుపాట్లు ఉన్నాయని వెరిఫై చేసేది క్యాగ్. ఇది క్యాగ్కి సిజిఏకి డిఫరెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనమ్మా? అది దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా కేర్ఫుల్గా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. సో దిస్ ఆర్టికల్ టాక్స్ అబౌట్ డీప్ ఓషన్ మిషన్. సో ఈ ఆర్టికల్ చాలా డీటెయిల్డ్గా ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉంది. మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగితే ఎలా ఆన్సర్ చేయాలో అదే ఫార్మాట్లో మనకు కనిపిస్తుంది. సో మీకు సిలబస్ పరంగా తీసుకుంటే దిస్ కమ్స్ అండర్ GS 3 సైన్స్ అండ్ టెక్నాలజీ కింద, ఎన్వైర్న్మెంట్ కిందకి ఇది వస్తుంది. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, దేని గురించి ఏం మాట్లాడారనేది నేను ఆర్టికల్ని మీకు చూపిస్తూ చెప్తాను. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. ఇక్కడ చూడండి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ డీప్ ఓషన్ మిషన్. డీప్ ఓషన్ మిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. అసలు డీప్ ఓషన్ మిషన్ ఏంటి, ఇండియా ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో డైరెక్ట్గా ఆయన ఏం చెప్పారో అదే పాయింట్స్ మనం చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్లీజ్ టెల్ us అబౌట్ డీప్ ఓషన్ మిషన్ అండ్ హౌ MOES కాంట్రిబ్యూట్స్ టు దిస్ ప్రోగ్రామ్. MOES అంటే అర్థం ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ టేకప్ చేసిన ఇనిషియేటివ్ డీప్ ఓషన్ మిషన్. ఇది ఏంటి, ఇది ఏ రకంగా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది మనకి అడిగారు. సో ఇక్కడ చూడండి, మనం క్లియర్గా రాశారు. ఇట్ ఈజ్ అన్ అంబిషియస్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? MOES, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. యూనియన్ క్యాబినెట్ 2021లో దీన్ని అప్రూవ్ చేసింది. 4,077 కోట్లు దీనికి అలొకేట్. 5-year పీరియడ్ ఫేజ్డ్ మేనర్లో మీరు ఖర్చు పెట్టవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఈ డీప్ ఓషన్ మిషన్లో ఓకేనా, అండర్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ అంటే సముద్ర జలాలు, వాటి నుంచి మనం ఎకానమీకి ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్. దీంట్లో 6 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ ఏంటి, వాటి కథ ఏంటి అనేది ఒకసారి గమనించండి. మొదటిది డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ డీప్ సీ మైనింగ్ అండ్ ఎ మ్యాన్డ్ సబ్మర్సిబుల్ టు క్యారీ 3 people టు డెప్త్ ఆఫ్ 6,000 meters ఇన్ ది ఓషన్. మొదటిది ఏంటంటే మనకి డీప్ సీ మైనింగ్ అంటే సముద్ర జలాల లోపలికి వెళ్ళి మైనింగ్, అక్కడ ఉన్న మినరల్స్ ఇట్లాంటి వాటిని మైన్ చేయడం, దానికి అవసరమైన టెక్నాలజీస్ని డెవలప్ చేయడం. అలాగే ఒక మ్యాన్డ్ సబ్మర్సిబుల్స్, ఒక సబ్మర్సిబుల్ క్రూడ్ సబ్మర్సిబుల్ మిషన్ అంటే ఒక 3 members క్రూని సబ్మరైన్లో కిందకి పంపించడానికి. ఎంత దూరం? 6,000 meterలు సముద్రంలో 6,000 meter లోతుకి వాళ్ళని పంపించడం అనేది అనదర్ మిషన్ అనమాట. ఈ రెండు కూడా
ఈ మిషన్లో భాగంగా ఉన్నాయి. ఈ సబ్మెర్సిబుల్లో మనకి సైంటిఫిక్ సెన్సార్స్, టూల్స్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి ఫర్ మైనింగ్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఇండియన్ ఓషన్ నుంచి ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే మ్యాంగనీస్ నాడ్యూల్ అంటే ఒక స్వెల్డ్ ఫార్మాట్లో అంటే ఇలా ఉండేదాన్ని మనం నాడ్యూల్ అంటాం. ఎందుకు అలా స్వెల్లింగ్ వస్తుంది అంటే అలా ఎందుకు మనకి దిబ్బల్లాగా తయారవుతాయి అంటే ఈ మినరల్ డిపాజిట్స్ అన్నీ కలిసి అలా తయారవుతాయి. సో మ్యాంగనీస్ డిపాజిట్స్ గట్రా సముద్రంలో ఉన్నాయి. వాటిని మనం మైన్ చేయడానికి అవసరమైన ఈ ఎక్విప్మెంట్, సిస్టము ఇదంతా మనం కిందకి వెళ్ళాలి, మైన్ చేయాలి, దాన్ని అక్కడి నుంచి పైకి తీసుకురావాలి. దానికి అవసరమైన టెక్నాలజీస్ని డెవలప్ చేయడం అనేది ఒక పిల్లర్. సెకండ్ పిల్లర్ ఏంటి చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ Ocean Climate Change Advisory Services involving an array of ocean observations and models to understand and provide future climate projections. రెండోది ఏంటమ్మా, డెవలప్మెంట్ ఆఫ్ ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్. క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీస్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఎటువంటి మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఓషన్స్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, దానివల్ల క్లైమేట్ ప్రొజెక్షన్స్ చేయడానికి రేపు పొద్దున క్లైమేట్ ఎలా మారబోతుంది, ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఓషన్ ద్వారా ఏమైనా తీసుకురాగలుగుతామా. ఇక క్లైమేట్ చేంజ్ వల్ల భూమి మీదే కాదు సముద్రంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుని మనం అర్థం చేసుకొని ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ చేయడానికి అవసరమైన టెక్నాలజీస్ని బిల్డ్ చేయడం, అడ్వైజరీ సర్వీసెస్ని బిల్డ్ చేయడం అనేది సెకండ్ పిల్లర్. థర్డ్ పిల్లర్ వచ్చేసి మనకి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఫర్ ది ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ డీప్ సీ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం, ఎక్స్ప్లోర్ చేయడం, కన్జర్వ్ చేయడం. డీప్ సీ సముద్ర గర్భంలో బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం, రకరకాల ప్రాణులు, జంతువులు కావచ్చు, లేకపోతే చేపలు కావచ్చు, సముద్రం లోపల ఉండే రకరకాల మొక్క జాతులు కావచ్చు, అవి ఎలా ఉన్నాయి అనేది కనుక్కోవడం, వాటిని కన్జర్వ్ చేయడం అనేది మూడవ మిషన్. నాలుగవది డీప్ ఓషన్ సర్వే అండ్ ఎక్స్ప్లోరేషన్ ఎయిమ్డ్ ఎట్ ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ సైట్స్ ఫర్ మల్టీమెటల్ హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్ మినరలైజేషన్ అలాంగ్ విత్ ఇండియన్ ఓషన్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్. ఈ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే అర్థం ఏంటి, సముద్రం లోపల ఉండే మౌంటైన్ రేంజెస్ని మనం మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ పర్వతాలు అనేవి ఎలా వస్తాయి, ప్లేట్ టెక్టానిక్స్ వల్లే కదా. 2 ప్లేట్స్ మీరు చూసుంటారు, 2 డిఫరెంట్ మనకి జాగ్రఫీలో చదువుంటారు, 2 ప్లేట్స్ ఇలా కొల్లైడ్ అయినప్పుడే మనకి ఈ పర్వతాలు అనేవి మౌంటైన్ రేంజెస్ అనేవి పుట్టుకొస్తాయి. ఇది భూమి మీద అయినప్పుడు మనం ఇక్కడ మౌంటైన్స్ మాట్లాడుకుంటాం. మరి సముద్ర గర్భంలో ఓషన్ ఫ్లోర్ కూడా ప్లేట్సే కదా, అవి కొలైడ్ అయినప్పుడు కూడా సముద్ర గర్భంలో కూడా మనకి మౌంటైన్ రేంజెస్ పుట్టుకొస్తాయి. అలా సముద్ర గర్భంలో పుట్టుకొచ్చిన మౌంటైన్ రేంజెస్ని మనం ఏమంటున్నాం, మిడ్ ఓషానిక్ రిడ్జెస్ అని చెప్పి అంటున్నాం. వీ కాల్ దెమ్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్. అయితే వీటి దగ్గరలో ఇండియన్ ఓషన్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ దగ్గరలో వీఆర్ ఆల్సో సీయింగ్ హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్ మినరలైజేషన్. హైడ్రోథర్మల్ అంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ అగ్నిపర్వతాలు ఎలాగైతే వచ్చి లావా బయటకు వస్తుందో విస్ఫోటనం అయ్యి సముద్ర గర్భంలో కూడా మనకి విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి. విస్ఫోటనాలు జరిగి వేడి ఈ సల్ఫైడ్స్ ఇట్లాంటివన్నీ సముద్ర గర్భంలోంచి సీ ఫ్లోర్ నుంచి పైకి ఉబుకుతాయి. పైకి ఉబుకినప్పుడు అవి ఏమవుతాయి, అక్కడ సీ వాటర్తో కలుస్తాయి. అర్థమవుతుందా, మనకి సీ ఫ్లోర్ నుంచి ఈ లవణాలన్నీ కూడా ఒక్కసారి వేడిగా ఉన్నవన్నీ కూడా ఉబికి సీ ఫ్లోర్తో కలిసి అవి మినరలైజ్ అవ్వడం జరుగుతుంది. ఈ సల్ఫైడ్స్ ఇవన్నీ మినరల్ డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. ఆ మినరల్ డిపాజిట్స్కి అవి ఎక్కడ దొరుకుతాయి, ఎందుకంటే ఆ మినరల్ డిపాజిట్స్ మనకి పనికొస్తాయి. ఎందుకంటే వాటిల్లో నికెల్, కోబాల్ట్ ఇట్లాంటి రకరకాల మన ఎకానమీకి పనికొచ్చే రకరకాల మెటల్స్ కానీ మినరల్స్ కానీ వాటిలో దొరుకుతాయి. వాటిని మనం ఉపయోగించుకోగలుగుతామా లేదా అనేది ఎక్స్ప్లోర్ చేయడం. నెక్స్ట్ చూడండి, హార్నెసింగ్ ఎనర్జీ అండ్ ఫ్రెష్ వాటర్ ఫ్రమ్ ది ఓషన్. ఫ్రెష్ వాటర్ని మనం ఎట్లా తీసుకురాగలుగుతాం, ఎనర్జీ ఎట్లా తీసుకురాగలుగుతాం, దాని నుంచి పవర్ జనరేషన్ ఏమైనా చేయగలుగుతామా లేదా, ఇలాంటి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ సిక్స్త్ది ఎస్టాబ్లిషింగ్ అన్ అడ్వాన్స్డ్ మెరైన్ స్టేషన్ ఫర్ ఓషన్ బయాలజీ. ఓషన్ బయాలజీ అంటే అర్థం ఏంటి, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లైఫ్ ఇన్ ఓషన్. బయాలజీ అంటేనే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లైఫ్. ఓషన్ బయాలజీ అంటే ఓషన్లో ఉన్న లైఫ్ని సైంటిఫిక్గా స్టడీ చేయడం కోసం ఒక మెరైన్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం యాజ్ ఏ హబ్ ఫర్ నర్చరింగ్ టాలెంట్ అండ్ డ్రైవింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఓషన్ బయాలజీ అండ్ బ్లూ బయోటెక్నాలజీ. మీకు బయోటెక్నాలజీ తెలుసు, బయో అంటే లైఫ్ని ఉపయోగించి మనం గుడ్స్ అండ్ సర్వీసెస్కి అంటే మన ఎకానమీకి అవసరమైన వాటిని తయారు చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ వాటిని ఉపయోగించి మనం వ్యాక్సిన్స్ తయారు చేసిన ఇట్లాంటివన్నీ కూడా మనకి బయోటెక్నాలజీ కిందకు వస్తాయి కదా. చిన్న లైఫ్ ఫామ్స్ని ఉపయోగించి మనకి అవసరమైన వాటిని తయారు చేసుకోవడమే బయోటెక్నాలజీ కిందకి వస్తుంది. ఓషన్ బయోటెక్నాలజీ అంటే అర్థం ఏంటి, బ్లూ బయోటెక్నాలజీ అంటే అర్థం ఏంటి అంటే ఓషన్లో ఉన్న లైఫ్ని ఉపయోగించి మనం ఏమైనా చేయగలుగుతామా, మందులు ఏమైనా చేయగలుగుతామా, లేకపోతే వ్యాక్సిన్స్ ఏమైనా చేయగలుగుతామా, ఈ ఆస్పెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది సిక్స్త్ పిల్లర్ కింద
మెన్షన్ చేశారు. 6th పిల్లర్ కింద మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా ఏమంటున్నారు, ఇండియా రిలీజ్ చేసిన న్యూ ఇండియా 2030 డాక్యుమెంట్లో బ్లూ ఎకానమీని 6th కోర్ ఆబ్జెక్టివ్ ఫర్ ఇండియాస్ గ్రోత్ అని చెప్పారు. ఇండియా యొక్క గ్రోత్కి అది 6th కోర్ ఆబ్జెక్టివ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ 2021 నుంచి 2030ని యునైటెడ్ నేషన్స్ ఏమని చెప్పింది, డెకేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే 2021 నుంచి 2030 వరకు ఇది ఓషన్ సైన్స్కి డెడికేట్ చేయడం అనేది జరిగింది. అండ్ మోదీ గారు చాలా సందర్భాల్లో మీరు ఏం చెప్పి చూడండి, హీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఇండియా టు వర్క్ టువర్డ్స్ సస్టైనబుల్లీ హార్నెసింగ్ ది ఓషన్స్ పొటెన్షియల్ ఫర్ నేషన్స్ గ్రోత్. మన దేశపు ఎకానమీ గ్రోత్ కోసం ఓషన్కి ఉన్న పొటెన్షియల్ని మనం వాడుకోవాలి. దాంట్లో పనికొచ్చే మినరల్స్, ఐరన్ ఓర్ డిపాజిట్స్, మ్యాంగనీస్ ఓర్ డిపాజిట్స్, సల్ఫైడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా, వాటిని మనం ఉపయోగించుకోవచ్చా, అందులో ఉన్న లైఫ్తో మనం ఏమైనా టెక్నాలజికల్ సొల్యూషన్స్ తీసుకురాగలుగుతామా, మన గ్రోత్కి వాటిని వాడుకోగలుగుతామా, అక్కడ నుంచి పవర్ జనరేట్ చేయగలుగుతామా, మంచినీళ్ళు తీసుకురాగలుగుతామా, ఇట్లాంటి క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా మనం చేయగలుగుతామా, అంటే ఓషన్ యొక్క పొటెన్షియల్ని మనం వాడుకోవాలి, కంట్రీ యొక్క ప్రోగ్రెస్ కోసం వాటిని వాడుకోవాలి అనేది మోదీ గారి ప్రధాన ఉద్దేశం. సో అందులో భాగంగానే ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది వచ్చింది. ఒక 9 మిషన్స్ ఉన్నాయి. 9 మిషన్స్ అన్నీ ఇప్పుడు మనం చదివితే పెద్దదవుతుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డీప్ ఓషన్ మిషన్ గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం అనమాట. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి ఈ పర్టికులర్ మిషన్ అనేది వస్తుంది. సో అందుకని ఈ డీప్ ఓషన్ మిషన్ అనేది మనకి బ్లూ ఎకానమీ ప్రయారిటీ ఏరియాస్. బ్లూ ఎకానమీ అంటే అర్థం ఏంటమ్మా, ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ రిలేటెడ్ విత్ ఓషన్తో రిలేట్ అయిన ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం బ్లూ ఎకానమీ అంటాం. అంటే ఓషన్లో జరిగే ట్రేడ్ కావచ్చు, అంటే మనకి షిప్పుల ద్వారా వెళ్ళే ట్రేడ్, అందులో ఫిషింగ్ కావచ్చు, మరి ఫిషింగ్ కూడా బ్లూ ఎకానమీ కిందకు వస్తుంది కదా. ఈ మైనింగ్ ఇట్లాంటివన్నీ కూడా బ్లూ ఎకానమీ కిందకు వస్తాయి. ఇక్కడ కొన్ని పదాలు చూసారా, బ్లూ ట్రేడ్ అన్నారు, అంటే ఓషానిక్ ట్రేడ్. బ్లూ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. బ్లూ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఓషన్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఉంది, ఫిష్ ఫీడ్ తయారు చేస్తాం, లేదా ఈ ఫిష్ని పట్టే వలలు తయారు చేస్తున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళే పడవలు తయారు చేస్తున్నాం అనుకోండి, వీటికి సంబంధించినవన్నీ ఈ సబ్మరైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి, ఇదంతా కూడా బ్లూ మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తుంది. అంటే ఓషనిక్ ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించిన అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ బ్లూ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తాయి. వీటన్నింటినీ కూడా డీప్ ఓషన్ మిషన్ సపోర్ట్ చేయాలి అని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నారు. సో వీటన్నిటి కోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ యొక్క రకరకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ పేర్లు రాశారు. ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా కొలాబరేట్ అయ్యి ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి సహకరిస్తాయని చెప్పి రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఈ డీప్ ఓషన్ మిషన్లో ఫస్ట్ పిల్లర్ ఏదైతే ఉందో ఏంటది, డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ డీప్ సీ మైనింగ్ అండ్ క్రూడ్ సబ్మెర్సిబుల్. దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారు. దాని గురించి ఏం చెప్తున్నారో చూడండి. ఫస్ట్ ఇక్కడ NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషన్ టెక్నాలజీ. NIOT ఏంటమ్మా ఫుల్ ఫామ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇది దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది ఇండియాలో అంటే 1993లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వచ్చే ఒక అటానమస్ బాడీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓషన్ టెక్నాలజీ అనమాట. సో వీళ్ళకి ఈ పని అప్పచెప్పారు. ఏ పని, డెవలప్మెంట్ ఆఫ్ ఇండైజినస్ టెక్నాలజీస్. అర్థమవుతుందా? ఈ డీప్ సీ మైనింగ్కి అవసరమైన టెక్నాలజీస్ని బిల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ NIOT వాళ్ళకి ఒప్పజెప్పడం అనేది జరిగింది. ఓకే, మన ఈ డీప్ ఓషన్ మిషన్ని మనం సముద్రయాన్ అని కూడా అంటాము. ఇది 2021లో మనకి ఇనిషియేట్ చేశారు. ఇదంతా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ సముద్రయాన్లో భాగంగా 6000 మీటర్ల డెప్త్కి వెళ్ళి, ఓకే, ఓషన్ బెడ్కి వెళ్ళి సెంట్రల్ ఇండియన్ ఓషన్లో 6000 మీటర్ల డెప్త్కి వెళ్ళి మనం ఈ ఎక్స్ప్లోరేషన్ చేయాలనేది ఆబ్జెక్టివ్. దానికోసం దానికోసం వాళ్ళు తయారు చేస్తున్న సబ్మెరైన్ ఏంటి, మత్స్య 6000. ఈ మత్స్య 6000 అనేది ద సబ్మెరైన్ యూజ్ టు గో టు దట్ డెప్త్. 6000 మీటర్ల డెప్త్కి వెళ్ళడానికి ఉపయోగించే డీప్ ఓషన్ సబ్మెర్సిబుల్ అనమాట అది. దీంట్లో 3 క్రూ మెంబర్స్ ఉండడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఒక సైంటిఫిక్ సెన్సర్స్, టూల్స్ కూడా ఉంటాయి. అండ్ 12 గంటల పాటు అది కంటిన్యూస్గా పనిచేయగలుగుతుంది. అండ్ ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే ఇంకొక 96 అవర్స్ వరకు పనిచేయగలిగే కెపాసిటీ ఆ మత్స్య 6000కి ఉందన్నమాట. ఇది మత్స్య 6000 గురించి సమ్ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఎక్కువ డెప్త్లోకి అవసరం లేదండి, సరిపోతుంది అది. అర్థమవుతుందమ్మా? ఇది దీని యొక్క స్టోరీ. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ కూడా మీరు ఒకసారి గమనించండి. మినిస్ట్రీ ఈజ్ ఆల్సో వర్కింగ్
ఆన్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు మైన్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఆఫ్ ప్రెషియస్ మెటల్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఇండియన్ ఓషన్ బెడ్. సెంట్రల్ ఇండియన్ ఓషన్ బెడ్ నుంచి వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడం అనేది మినిస్ట్రీ యొక్క ఆబ్జెక్టివ్. మనం అక్కడ నుంచి ఏం తీసుకురావచ్చు అంటే చూడండి ఇది the minerals we can mine from the ocean bed in the central Indian Ocean region allocated to us. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ పడితే అక్కడ ఎంతకాలం అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు. మనకి ఎవరు అలొకేట్ చేశారు? యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ISA వాళ్ళు మనకి అలొకేట్ చేశారు. మనం కాపరు, మ్యాంగనీసు, నికెల్, కోబాల్ట్ మనం మైన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ వాళ్ళు మనకి అలొకేట్ చేస్తారు, ఏ ఏరియాలో మీరు మైనింగ్ చేసుకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు అని వాళ్ళు అలొకేట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన అలొకేషన్ బట్టి మనం మైనింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇది చాలా చాలా పాయింట్. ఈ క్వశ్చన్ చూడండి, డీపెస్ట్ పాయింట్ ఇన్ ద ఓషన్ ఏమో మనకి మరియానా ట్రెంచ్, అది 11,000 మీటర్ల డీప్ ఉంది. మీరు 6,000 మీటర్ల వరకు ఎందుకు వెళ్తున్నారు అనేది క్వశ్చన్. ఇది వెరీ వెరీ సింపుల్ పాయింట్, ఆల్రెడీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనకి ISA ఇందాకే మాట్లాడుకున్నాం, ఏం చెప్పాం? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. ఈ ISA మనకి 75,000 స్క్వేర్ కిలోమీటర్లు సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఇచ్చింది. అడిషనల్ 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ 26 డిగ్రీస్ సెంటిగ్రేడ్, 26 డిగ్రీస్ సౌత్ టు ఇండియా ఫర్ దిస్. మనకి ఎంత అంటే అంత చేయడానికి లేదమ్మా, వాళ్ళు అలొకేట్ చేసిందే చేసుకోవాలి. ఓకే, అండ్ వీఆర్ కమిటెడ్ టు, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్, వీఆర్ కమిటెడ్ టు సస్టైనబుల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాల్యుబుల్ రిసోర్సెస్. ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు, సస్టైనబుల్ ఎక్స్ట్రాక్షన్, దానికి ఇండియా కమిట్ అయి ఉంది. అందుకోసం ISA వాళ్ళు మనకి ఏదైతే అలొకేట్ చేశారో అక్కడ మాత్రమే మనం ఎక్స్ట్రాక్షన్ చేయబోతున్నాము అని చెప్పారు. ఎందుకు మీరు 6,000 మీటర్ల వరకే వెళ్తున్నారంటే రీజన్ అది, అక్కడ వరకే మనకి అలొకేషన్ అనేది జరిగింది కాబట్టి అంతవరకే మనం వెళ్తాం, బియాండ్ దట్ వెళ్ళము. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చూడండి, ఇట్ ఈస్ సెడ్ దట్ ఎక్స్ప్లోరింగ్ డీప్ ఓషన్స్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ దెన్ ఎక్స్ప్లోరింగ్ అవుటర్ స్పేస్. డీప్ ఓషన్ ఎక్స్ప్లోర్ చేయడం ఛాలెంజింగ్గా, అవుటర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడం ఛాలెంజింగ్ అని అడిగారు. సో మరి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్ ఏంటని కూడా అడిగారు. సో దాని గురించి ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారు, చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. అసలు ఎక్స్ప్లోరింగ్ డీప్ ఓషన్స్ హ్యాస్ ప్రూవ్ టు బి మోర్ ఛాలెంజింగ్ దాన్ ఎక్స్ప్లోరింగ్ అవుటర్ స్పేస్. స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయడం కంటే ఇది ఛాలెంజింగ్ అయిందంటే ఎందుకని? ఆ ఫండమెంటల్ డిస్టింక్షన్ ఏంటి రెండింటికి? ఒకటి, డీప్ ఓషన్స్లో హై ప్రెషర్ ఉంటుంది, అవుటర్ స్పేస్లో మనకి వ్యాక్యూమ్ ఉంటుంది. ఓకే, అక్కడ వ్యాక్యూమ్ ఉంది, ఇక్కడ హై ప్రెషర్ జోన్ ఉంటుంది. మనకి 1 మీటర్ మనం అండర్ వాటర్ వెళ్తే 10,000 కేజీల వెయిట్ మోస్తున్నట్టు అనమాట, అంత ప్రెషర్ మనం ఫేస్ చేస్తున్నట్టు. అండర్ వాటర్ మనకి మీటర్ లోపుకి వెళ్తే ఏంటమ్మా 10,000 కేజీల వెయిట్ మోస్తున్నంత ప్రెషర్ ఉంటుంది. మనకి వ్యాక్యూమ్లోకి వెళ్తే అసలు ప్రెషర్ కాదు కదా, కంప్లీట్ మనకి స్పేస్లోకి వెళ్తే కంప్లీట్ వ్యాక్యూమ్ అది. సో అంత హై ప్రెషర్లో మనం పనిచేయాలంటే చాలా మెటిక్యులస్లీ డిజైన్డ్ ఎక్విప్మెంట్ కావాలి. డ్యూరబుల్ మెటల్స్ నుంచి, మెటీరియల్స్ నుంచి తయారు చేసింది అయి ఉండాలి. అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవి వ్యాక్యూమ్ లేదా స్పేస్లో ఈజీగా ఫంక్షన్ చేస్తాయి. అదే వాటర్లో అయితే ఏమైనా తేడా కొడితే అవి కొలాప్స్ అయిపోతాయి, పేలిపోతాయి కూడా. రెండోది, ఓషన్ బెడ్ మీద ల్యాండ్ అవ్వడం అనేది కూడా చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా మడ్డీగా ఉంటుంది, మెత్తగా బురదగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే హెవీ వెహికల్స్ ఓషన్ బెడ్ మీద ల్యాండ్ అవ్వడం కావచ్చు, అక్కడ నడపడం కావచ్చు, అదంతా చాలా చాలా కష్టం, మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో స్పేస్ కంటే కూడా ఓషన్ మిషనే కష్టం అని చెప్తున్నారు. అండ్ మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? కింద నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావు, మరి అక్కడ నుంచి వాటిని పైకి పంపించాలి కదా, సర్ఫేస్ వరకు పంపించాలి కదా. దానికి లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ అవసరం. ఎక్కడో కింద నుంచి పై వరకు వాటిని పంపించగలగాలి, దానికి చాలా పవర్ అండ్ ఎనర్జీ కూడా మనకి ఖర్చు అవుతుంది. అదే మనకి స్పేస్లో ఈ ప్లానెట్స్ పైన రోవర్స్ని కంట్రోల్ చేయడం ఇంకా ఈజీ, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ని కంట్రోల్ చేయడం ఈజీ. కానీ డీప్ ఓషన్స్లో వీటిని రిమోట్గా ఆపరేట్ చేయడం అనేది చాలా చాలా కష్టము, చాలా చాలా కష్టం అని కూడా క్లియర్గా చెప్తాను. విజిబిలిటీ అనేది అనదర్ ప్రాబ్లం. న్యాచురల్ లైట్ అనేది ఫ్యూ టన్స్ ఆఫ్ మీటర్స్ బినీత్ ద సర్ఫేస్ మాత్రమే మనకి పెనిట్రేట్ అవుతుంది, ఆ లోపల మనకి లైటింగ్ ఉండదు. కానీ స్పేస్ అబ్జర్వేషన్స్కి మాత్రం ఆ ప్రాబ్లం అనేది లేదు, టెలిస్కోప్స్ ద్వారా మనం వాటిని చూడడానికి అవకాశం ఉంది. సముద్రం లోపల మనం చూడలేము, విజిబిలిటీ అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఇవన్నీ కూడా మనకి ఛాలెంజెస్ అనమాట. వీటితో పాటు టెంపరేచర్ వేరియేషను, కరోజను, సెలినిటీ, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో స్పేసా ఇదా అంటే స్పేస్ కంటే కూడా ఇదే కష్టము అని కూడా చెప్పడం జరిగింది.
అండ్ ఫైనల్గా మత్స్య 6000 గురించి చెప్పండి అని అడిగారు. అసలు మత్స్య 6000 ఏంటి? ఇందాకే మాట్లాడుకున్నాం. ఇండియాస్ ఫ్లాగ్షిప్ డీప్ ఓషన్ హ్యూమన్ సబ్మెర్సిబుల్, అంటే మనుషుల్ని మనకి 6000 మీటర్ల లోతుకి తీసుకెళ్ళే ఆ సబ్మెరైన్ని మనం మత్స్య 6000 అని చెప్పి అంటున్నాం. దీంట్లో 3 క్రూ మెంబర్స్ ఉంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు సైంటిఫిక్ టూల్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్, ఎక్స్పెరిమెంటేషన్ ఇవన్నీ చేయడానికి అవసరమైన టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీని యొక్క ప్రైమరీ మిషన్ ఏంటమ్మా? ఎక్స్ప్లోరేషన్. ప్రైమరీ మిషన్ ఆఫ్ మత్స్య 6000 ఏంటి? ఎక్స్ప్లోరేషన్. ఇది ఇండియానే ఫస్ట్ టైం చేస్తుందా? వేరే కంట్రీలు చేసాయంటే చేసాయి. ఏం చేసాయి? యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ ఇవన్నీ కూడా ఈ డీప్ ఓషన్ క్రూడ్ మిషన్స్ని, క్రూడ్ అంటే విత్ మెంబర్స్, మనుషులు లేకుండా వెళ్ళేది క్రూడ్ కాదు. ఓకే, మనకి ఈ యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ ఆల్రెడీ ఈ డీప్ ఓషన్ క్రూడ్ మిషన్స్ని అచీవ్ చేశాయి. అండ్ ఇండియా ఈజ్ పాయిజ్ టు జాయిన్ ద ర్యాంక్స్ ఆఫ్ దీస్ నేషన్స్. ఇప్పుడు ఇండియా కూడా ఈ నేషన్స్ని జాయిన్ అవ్వబోతోంది. అవర్ ఫోకస్ రిమైన్స్ ఆన్ డెవలపింగ్ దీస్ టెక్నాలజీస్ ఇండిజినస్లీ అలైన్డ్ విత్ విజన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. అర్థమవుతుందంటే ఏ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని ఆ కంట్రీస్ అయితే డీప్ ఓషన్ మిషన్ చేసాయో మనం ఇండిజినస్ అంటే లోకల్గా టెక్నాలజీస్ని బిల్డ్ చేసుకొని మనం కూడా ఆ మిషన్స్ అన్ని అచీవ్ చేయాలి. యూఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ ఏవైతే సాధించాయో మనం కూడా అవి సాధించాలనేది ఇండియా యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఇదమ్మా స్టోరీ. అంతే, ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను కవర్ చేసేసాను. సో అంతే, ఎందుకంటే దీంట్లో మళ్ళీ వేరేగా నేను రాయడానికి లేదు, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. మీరు యాజ్ ఇట్ ఈస్గా చూసి నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంత చక్కగా పాయింట్ వైజ్ ఆర్టికల్లోనే ఇచ్చారు. పాయింట్ వైజ్ ఇచ్చినప్పుడు మనం దీని నుంచి నోట్ మేకింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా వేరేగా మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ నుంచి మనం నోట్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ సో మెనీ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో లుక్ ఎట్ ఎంసీక్యూ ఆఫ్ ది డే. ఇవాళ ఆల్రెడీ కవర్ చేసిన పాయింట్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాను. ఇది మీరు ఒకసారి చూసి మీరు ఆప్షన్స్, మీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఆప్షన్స్లో పెట్టండి. ఆర్టికల్ 111 ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ విత్ లెజిస్లేటివ్ పవర్స్ అని ఉంది. ఆర్టికల్ 200 టాక్స్ అబౌట్ గవర్నర్స్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు బిల్స్ అని ఉంది. సో రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్ట్ అయితే బోత్ పెట్టండి. రెండు అడిగింది ఏంటంటే ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగారు కాబట్టి రెండు కరెక్ట్ అయితే బోత్ అని పెడతారు. సో రెండు తప్పు అనిపిస్తే నన్ను పెడతారు. దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ చూసుకొని ఆన్సర్ ఏంటనేది పెట్టండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టుడేస్ హిందూ అనాలిసిస్. మీకు ఏమైనా ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్లోంచి నేను లైన్ బై లైన్ అండర్లైన్ చేస్తూ కవర్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే మీకు న్యూస్ పేపర్ చదివి నేర్చుకుంటున్నాము అనే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఎలా చేస్తాను, వెరెవర్ రిక్వైర్డ్ వైట్ బోర్డ్ యూజ్ చేసి నేను మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తున్నాను. సో ఐ విల్ ట్రై టు కంటిన్యూ ఇన్ దిస్ మేనర్. ఐ ఫౌండ్ దిస్ టు బీ ది మోస్ట్ న్యాచురల్ వే ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఆర్ అనలైజింగ్ హిందూ పేపర్ అనిపించింది. టేక్ కేర్ దెన్, బై.